నామని మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాభివందనం. నూతన సంఘ పరిచర్య విధానం, అపోస్తుల యొక్క పరిచర్య విధానాన్ని నేర్చుకుంటా ఉన్నాం. ముక్కుసూటిగా, తేటతెల్లంగా, స్ఫుటంగా, ట్రాన్స్‌పరెంట్‌గా బైబిల్ ఏదైతే చెబుతుందో ప్రతి వాక్యాన్ని మనం గమనించుకుంటూ వస్తున్నాం. ఆదిమ అపోస్తుల కాలం వారు ఎలా పరిచర్య చేశారు? వారి పరిచర్యలో ఉన్నటువంటి ఆ ప్రధానమైనటువంటి అంశాలేంటి? నేటి ఆధునిక సంఘంలో జరుగుతున్న పరిచర్యలేంటి? ఎక్కడైనా కూడా పొంతన కుదరకుండా ఆదిమ సంఘానికి, ఆధునిక సంఘానికి లేఖనాల ద్వారా ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యత్యాసాన్ని మనం చూసుకుంటూ వచ్చాం. సంఘం అంటే ఏంటో చూసాం. సంఘం కలుసుకున్నప్పుడు ఏం చేయాలి? సంఘం యొక్క క్రియ, చర్చిస్ ఫంక్షన్ అనేది నేర్చుకున్నాం. తర్వాత చర్చిస్ లీడర్‌షిప్, నాయకత్వం అంటే ఏంటో చూసాము. నాయకులు ఎలా ఉండాలో చూసాము. బహుళత్వ నాయకత్వాన్ని గురించి నేర్చుకున్నాం. నాయకుల అర్హతలు నేర్చుకున్నాం. నాయకుల యొక్క బాధ్యతలు నేర్చుకున్నాం. సో, రెండో భాగంలో అపోస్తుల గురించి, ప్రవక్తల గురించి, సువార్థికుల గురించి నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు నాలుగో అద్భుతమైనటువంటి పాఠంలో మనమందరం సంఘం ఏకాభిప్రాయంతో కూడిన పరిపాలన. సంఘంగా కూడుకున్నప్పుడు అంటే సంఘాన్ని పరిపాలించే తీరుతెన్నులు ఎలా ఉండాలి? సంఘములో ఒక వ్యక్తి ఎలా ప్రవర్తించాలి? సో, సంఘంలో ఉండేటువంటి ఆ విధి విధానాలు ఎలా ఉండాలి అనే విషయాలను మనం పరిశీలన చేసుకుంటూ, స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి విషయాలను మనం పరిశీలించుకుంటూ 16 ప్రశ్న వరకు నిన్నటి దినంలో ప్రారంభించుకున్నాం. సంఘం ఏకాభిప్రాయంతో కూడిన పరిపాలన. చర్చ్ ఈస్ కాన్స్టెంట్ గవర్నింగ్. సో, ఈ పరిపాలన ఎలా సాధ్యమవుతుంది? మరి అధికార దాహం కలిగి ఉంటే, ఒకరినొకడు హెచ్చించుకుంటే, లేకపోతే నేను గొప్ప అని ఆ పరిస్థితిని ఉంటే లేదా నేషన్‌లోని అధికారుల వల్లే ప్రభుత్వం చేయడం అనేది రైట్ కాదు అనేది స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటల ద్వారా మనము సేవకులనే వాళ్ళు ఎలా ఉండాలి? సో, సర్వెంట్ లీడర్‌షిప్‌లో ఇందులో మనకు తెలియకుండానే నాయకత్వం యొక్క విధి విధానాలు మనం చూసుకుంటూ వచ్చాం. సో, నిన్న ఇక్కడ ఆపాం. నిజానికి పరిచర్య చేయమని పని ఏమిటి అనేది మనం చూశాము. ఇతరుల మేలు కోసం ప్రయాసపడడం, ఇతరుల మేలు కోసమే తను చేయాలి. పరిచర్య చేయవాడు నేను సేవకుడిని అనే ఫీలింగ్ కంటే, ఇతరులకు సేవ చేసే సేవ విధానాన్ని ప్రదర్శించాలి. ప్రతిబింబింప చేయాలి తప్పించి, కాలర్ ఎగరేసుకోవడం లేకపోతే నేను సేవకుడిని అని గొప్పగా చెప్పుకోవడం ద్వారా తను సేవకుడు కాలేడు. ఆ సేవకుడు అనేటువంటి విధానం అనేది బ్రతుకులో లేకపోతే పరిచర్యలో కనబడాలనే విషయాన్ని మనం చూడడం జరిగింది. ఓకే. 17 ప్రశ్నలో మనం ఆగాం. నాయకత్వంలో మనకు గొప్ప ఉదాహరణ ఎవరండి? లీడర్‌షిప్‌లో మనకు గొప్ప ఉదాహరణ. మనం ఎవరిని రోల్ మోడల్‌గా పెట్టుకోవచ్చు. లేకపోతే ఎవరిని మనము మాదిరిగా పెట్టుకోవచ్చు. యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు. సో, ప్రభువైన యేసుక్రీస్తు కంటే గొప్ప నాయకుడిని మనం చూడలేం. ప్రభువైన యేసుక్రీస్తు కంటే గొప్ప మాదిరిని మనం ప్రపంచంలో ఎక్కడ కూడా చూడలేం. నిజానికి ఒక నాయకుడు ఏమై ఉన్నాడు? ఎవరిని చూడాలి అంటే ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తునే చూసి నడుచుకోవాలి. ఆయనను పోలి అన్ని విధాల్లో ఆయనే మనకు గొప్ప మాదిరి. ప్రతి విషయంలో ఆయనే మనకు గొప్ప మాదిరి. సో, కాబట్టి యేసుక్రీస్తు కంటే గొప్ప మాదిరి మనకు లేడు. ఎందుకు ఆయనను గొప్ప మాదిరికరమైనటువంటి నాయకుడు అంటున్నాం? అంటే ఆయన జీవితం ద్వారా. అంటే నేను గొప్ప నాయకుడిని అని చెప్పుకోవడం ద్వారానే నాయకుడు కాలేదు కదండీ! యేసు ప్రభువు నేను పదే పదే చెప్పుకున్నాడు గదా! నేను గొప్ప సేవకుడిని, గొప్ప నాయకుడిని, అభిషిక్తుడిని. ఇలా పదే పదే చెప్పుకోవడం ద్వారా నాయకుడయ్యాడా? కానే కాదు. ఆయననెందుకు గొప్ప నాయకుడు అంటున్నాం? అంటే ఆయన ఒక మాదిరి. పౌలును గూడా ఎవరైనా అపోస్తులని మోసెస్ గురించి నేను నేర్చుకొనున్నాం. అసలు ఎందుకు ఆయనను అంత మంచి నాయకుడు అంటున్నాం? అంటే వాళ్ళ యొక్క జీవిత విధానం, వారి యొక్క త్యాగం చూడండి ఇక్కడ గూడా ఆయన దేవుడై ఉండి ఏ రూపం ధరించాడండి యేసుక్రీస్తు? దాసుని రూపం. దాసుని రూపం. దాసుని రూపం ధరించాడు. యేసుక్రీస్తు దేవుడై ఉండి దాసుని రూపం ధరించాడు. ఎందుకు చెప్తున్నాడు? పౌలు ఈ మాట చెప్పడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. మొదటి వచనం నుంచే గమనిస్తే మనకు అర్థమవుతది. అంటే సంఘం ఎలా ఉండాలి? ఏకాత్మ కలిగి ఉండాలి. ఏక మనసు కలిగి ఉండాలి. ఒకదాని యందే మనసుంచి పౌలు తన యొక్క పౌలు యొక్క సంతోషాన్ని సంపూర్ణం చేయమంటున్నాడు. అంటే సంఘాన్ని పౌలు యొక్క సంతోషం కోసం బ్రతుకమని చెప్పట్లేదు. సంఘం ఎలా ఉంటే నేను సంతోషిస్తున్నానో చెప్తున్నాడు. అంటే సంఘము ఐకమత్యంగా ఉండాలి. ఒక్కదాని యందే మనసుంచాలి. ఏక మనసు, ఏకభావం కలిగి జీవించాలి. ఏక తాత్పర్యం కలిగి జీవించాలి. ఏ విషయంలో వాళ్ళకి ఏకభావం లేదు, ఏక తాత్పర్యం లేదు అనంటే, ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని, ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఏంటిదంట, ప్రతివాడు తన సొంత కార్యములనే చూస్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క కార్యములను చూడట్లేదు. ప్రతివాడు సెల్ఫిష్‌గా బ్రతుకుతున్నాడు. తనకు తానే బ్రతుకుతున్నాడు అనే విషయం కోసము మాట్లాడిన తర్వాతనే పౌలు
యేసు ప్రభువు ఉదాహరణ ఇస్తున్నాడు. యేసు ప్రభు ఏం చేశాడు? అంటే తండ్రితో కూడా విడిచిపెట్టకూడని, అంటే సమానంగా విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. అంటే యేసుక్రీస్తు తండ్రితో సమానుడు. తండ్రితో ఈక్వల్. అలాంటి వ్యక్తి మన కొరకు తనను తాను ఫస్ట్ మానవుని రూపంగా దాల్చుకున్నాడంట. ఆ తర్వాత మానవు నుండి దాసుని రూపం దాల్చుకున్నాడు. దాసుని రూపం నుండి మనందరి కోసం ఆయన సిలువ ఎక్కి రిక్తుడయ్యాడు, ఎంప్టీ అయ్యాడు, ఖాళీ అయిపోయాడని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ఎలాగ మన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. యేసు ప్రభు ఎలాగ తనకు జీవితాన్ని దారదత్తం చేసి ఒక అద్భుతమైన మాదిరిని ప్రదర్శించాడో చెప్తున్నాడు. అంటే పౌలు యేసు ప్రభును ఒక నిస్వార్థమైనటువంటి వ్యక్తిగా చూపిస్తున్నాడు. ఎందుకు? కాబట్టి మనం కూడా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు ధరించుకోవాలనేది పౌలు యొక్క ఉద్దేశం. ఎందుకు యేసు ప్రభును ఉదాహరణ చూపిస్తున్నాడు? మనం కూడా యేసుక్రీస్తులాగా నిస్వార్థంగా బ్రతకాలి. యేసుక్రీస్తులాగా మనం నిస్వార్థమైనటువంటి జీవితాన్ని జీవించాలి. త్యాగపూరితమైన జీవితాన్ని జీవించాలి. మనం కూడా క్రీస్తులాగా, క్రీస్తు మన కొరకు ఎలాగైతే జీవించాడో మనం కూడా ఇతరుల కోసం జీవించాలి. మరి సేవకుడు అనేవాడు ఇతరుల మేలు కోసం గదా! ఇతరుల యొక్క క్షేమం కోసం గదా జీవించాల్సింది. తన కొరకు, తన కుటుంబం కొరకు, తన కుటుంబ పోషణ కొరకు, డబ్బుల కోసమో, మరొక దాని కోసం గాదు గదా జీవించాల్సింది. క్రీస్తు కొరకు గదా అనేది ఇక్కడ అద్భుతమైనటువంటి విషయంగా పౌలు చూపిస్తున్నాడు. తర్వాత పౌలు తిమోతి గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు తిమోతి గురించి? నిజముగా మీ గురించి చింతించువాడు, నిజముగా మీ గురించి, ప్రజల గురించి, సంఘమును గురించి చింత కలిగిన వాడు తిమోతి తప్ప నా దగ్గర మరెవరు లేరంటున్నాడు పౌలు. చూడండి. ఈరోజు ఎంతమంది గురించి సాక్ష్యం చెప్పగలుగుతాం? నా పరిచారకులో, నాతో ఉన్న జత పనివారులలో సంఘమును గురించిన చింత కలిగినటువంటి వ్యక్తి ఈయన అని ఎంతమంది గురించి చెప్పగలుగుతాం ఆలోచించండి. అంటే ప్రజలు నశించిపోతున్నప్పుడు, నశించిపోతున్నటువంటి ప్రజల పట్ల భారము, హ్మ్. ఆ బర్డెన్, ఆ ప్యాషన్ ఎంతమందికుందో ఒకసారి ఆలోచించండి. మనం ఈయన చెప్పుకున్నట్టుగా సేవలో బేరం తప్పించి భారం లేనటువంటి పరిస్థితి. బేరమే ఎంతొస్తుంది? ఎక్కడికి పోతే ఎంతొస్తది? ఏమిస్తారు? అనే బేరమాడుకొని పరిచర్యలో ఉన్నామా? నిజంగా భారంతో నా భారం అది నా బాధ్యత. పరిచర్యలో నా బాధ్యత. సంఘం కొరకు నేను నిస్వార్థంగా పనిచేయడం నా బాధ్యత. తర్వాత ఇష్టం. దాని ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. దాన్ని బ్లెస్ చేసేది దేవుడు. దాన్ని నడిపించేది దేవుడు. నన్ను పోషించేది దేవుడు. అంతేగాని మనుషులు కాదు. సో, మనము యథార్థంగా సేవ చేస్తున్నామా? ఒక క్రైస్తవుడు, ఒక నాయకుడు, క్రైస్తవ నాయకుడు ఎలా సేవ చేస్తున్నాడనేది చాలా చాలా ప్రధానమైనటువంటి విషయం. అందుకే నిజమైన నాయకుడు, నిజమైన సేవకుడు తనను తాను హెచ్చించుకోలేడు. నిజమైన సేవకుడు గొప్పలు చెప్పుకోలేడు. నిజమైన సేవకుడు, నిజమైన శిష్యుడు తన ప్రగల్భాలు పలకలేడు. ఇంతకుముందు చూసాం గదా! మనం మొదటి నుంచి గూడా చూసాం. అన్వయింపు. క్రొత్త నిబంధనలోని సంఘ నాయకత్వం అనే అంశమంతటికి యేసుక్రీస్తు చెప్పిన మాటలు ప్రాథమికంగా సంబంధాన్ని కలిగి ఉండవలెను. ఆయన చెప్పిన మాటలు చాలా గంభీరంగా ఎంచాలి క్రైస్తవుడు. యేసు ప్రభు బోధించే ప్రతి మాటను సీరియస్‌గా తీసుకోవాలి. యేసుక్రీస్తు యొక్క మాటను మనము గంభీరంగా ఎంచకపోతే, దానిని ప్రాముఖ్యమైనదిగా, ప్రాథమికమైనదిగా ఎంచకపోతే, ఆయన పేరు చెప్పుకొని ఆయన సేవ ఎలా చేయగలుగుతాం? అంటే పేరుకేనా? ఆయన పేరు చెప్పుకోవడం మాత్రమేనా? ఆయన అదే అదే కోరుకుంటున్నాడా? సో, ఇక్కడ గంభీరమైన విషయాలని మనం చాలా చిన్నవిగా, చాలా సులువుగా, తేలికగా కొట్టిపారేస్తున్నామా? ఇవి మనల్ని మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం. చూద్దాం ఒకసారి. ఏమని చెప్పాడో చూద్దాం. మత్తయి సువార్త 23 అధ్యాయం 1-7లోని యేసుప్రభు యొక్క మాటలోని సారాంశం చూద్దాం. తన కాలంలోని మత నాయకుల విషయంలో ఎందుకు యేసు కఠినంగా వివరించాడండి? యేసు ప్రభు ఉన్న కాలంలో మత సంబంధమైన నాయకులున్నారు. మనం వారిని శాస్త్రులు, పరిసయ్యులని పిలుస్తా ఉన్నాం. మత్తయి, మార్కు, లూకా, యోహాన్‌లో ఈ శాస్త్రుల పరిశీలన గురించి అనేకమైన విషయాలున్నాయి. వాస్తవం చెప్పాలి అంటే, ఈ శాస్త్రుల పరిశీలన గురించి మనం ధ్యానం చేస్తే 50 లక్షణాలుంటాయండి బైబిల్. ఒక్కటి కాదండి. మీరు ఆశ్చర్యపోతారు. వీళ్ళ గురించినటువంటి 50 లక్షణాలకుంటాయి. 50 పైన భయంకరమైన లక్షణాలను యేసు ప్రభు ఎత్తి చూపడం చూస్తాం మనం. అదేంటి ఇన్ని లక్షణాలా? వాళ్ళ గురించి 50 మాటలు మాట్లాడాడు. ఒకటి కాదు. వాళ్ళ స్వభావాన్ని తెలియపరిచేటువంటి మాటలు. అంటే సున్నం కొట్టిన సమాధులని, ఆ! ప్రజల మీద బరువు మోపుతారు గానీ, చిటికెన వేలుతో సహాయం చేయరని, ఇలా ఎన్నో వేషధారులని. సో, అంటే ఇలా వాళ్ళ గురించినటువంటి ఒక 50 లక్షణాల గురించి బైబిల్ మాట్లాడుతుందండి. 4 సువార్తలు చూస్తే 50 లక్షణాలుంటాయి. ఒకవేళ ఆ 50 లక్షణాలు ఒక్కొక్కటి కళ్ళ ముందు పెడితే, అందులో మనం కనిపిస్తాం. భయమేస్తది. అద్దంలో చూసుకున్నట్టు ఉంటది. అరే! ఇది నా గురించే ఉన్నదేమో అన్నట్టుగా ఉంటది. హ్మ్. అంటే వాళ్ళు దాన ధర్మాలు చేస్తే బయటికి గొప్పలుగా చెప్పుకోవడము, ప్రచారం చేయించుకోవడము, ప్రార్థన చేసినా గూడా పబ్లిక్ అందరికి కనిపించేలాగా, ఆ! నేను ప్రార్థన చేస్తున్నాను చూడండి అని చూపించుకోవడము. వే ఉపవాసం చేస్తే గూడా
వేషధారుల దుఃఖముఖులై ఉండడం అంటే ఏంటిదంటే బ్రదర్ ఎందుకు డల్‌గా ఉన్నారు మీరు అని అంటే, అయ్యో! మీకు తెలీదా బ్రదర్ నేను 4 రోజుల నుంచి ఉపవాసం ఉన్నాను అని చెప్పుకునే విధంగా అంటే వాళ్ళు ఎట్లా ఎదుటి ప్రశ్న అడిగే విధంగా అంటే చూపించుకునే విధంగా ఉపవాసం ఉంటారు. ఇప్పటికి కూడా చాలా మంది అలాగే చేస్తారు. హ్మ్. అప్పుడప్పుడు నాకు కూడా పెడతా ఉంటారు మెసేజ్ అన్న నా కోసం ప్రార్థన చేయండి అని పెడతారు. నేను షాక్ అవుతాను. ఎందుకు ప్రార్థన ఏంటి బ్రదర్ ఏంటి ప్రత్యేకమైన విషయమా దేని గురించి ప్రార్థన చేయాలంటే, అన్న నేను ఈ రోజు నుంచి 40 రోజులు ఉపవాసం ఉండాలనుకుంటున్నాను. అందుకోసం ప్రార్థన చేయమంటారు. నిజంగా చెప్పండి అక్కడ తెలిసిపోతది. అంటే ఆయన ప్రయాస ఏంటిదంటే, నేను ఉపవాసం ఉంటున్నానని నాకు తెలియపరచడానికి చెప్తారు. అరే సోషల్ మీడియాలో పెడతారు. నువ్వు ఉపవాసం ఉంటే, నువ్వు భారతదేశం కోసం అంగలార్చు, ప్రజల కోసం అంగలార్చు, నశించిన వారి కోసం అంగలార్చు. మళ్ళా నీ కోసం ప్రార్థన చేయడం ఏంటి విచిత్రంగా? ఆ! దానికి వాళ్ళు వాడే ఒక అద్భుతమైన మాటుంది. ఏంటో తెలుసా? అన్న నేను ఉపవాసంలో తప్పిపోకుండా ఉండునట్లు ప్రార్థన చేయండంట. అవునా అండి? నిజమేనా? అవునన్నా. అవును. నిజమే. అంటే వాళ్ళ యొక్క ఆ యావ ఏంటి? నేను ఉపవాసం ఉంటున్నానని తెలియపరచుకోవడం. అంటే అది అందరికి తెలవాల. యేసు ప్రభు ఏమన్నాడు? అసలు నేను ఉపవాసం చేస్తున్న విషయం తండ్రి అయిన దేవునికి నాకు తప్పించి ఎవరికి తెలవాల్సిన అవసరం లేదు. అయిపోయిన తర్వాత తెలవడం వేరు. ముందు స్టార్ట్ కాకముందే ఇక్కడి నుంచెల్లి ప్రచారం జరుగుతది. అరే ప్రతీది ప్రాపగండనే. మరి చూడండి నాయకత్వం అనేది ఎందుకు యేసు ప్రభు ఖండించాడు వాళ్ళని? ఇలాంటివి ప్రాపగండ చేసుకున్నందుకే. ఏదైతే యేసు ప్రభు వద్దని చెప్పాడో, దేనికైతే వ్యతిరేకంగా నడుచుకోవాలని చెప్పాడో, ఎవరికైతే వ్యతిరేకంగా నడుచుకోవాలని చెప్పాడో, వాళ్ళనే మాదిరిగా పెట్టుకొని జీవిస్తున్నాం ఈరోజు మనం. అవునా అండి? మనం మనం మాదిరికరంగా పెట్టుకోవాల్సింది ప్రభువైన యేసుక్రీస్తుని. అపోస్తులని, పౌలుని, పేతురుని ఇలాంటి వాళ్ళని, మోసెస్ లాంటి వాళ్ళని, ఇర్మియా లాంటి వాళ్ళని, ఆ పాత నిబంధన ప్రవక్తలను మనం మాదిరిగా పెట్టుకోవచ్చు పరిచర్యలో. క్యారెక్టర్‌లో, వ్యక్తిత్వంలో, దేవుని మాటకు లోబడే విషయంలో వాళ్ళందరూ గొప్ప మాదిరి మనకు. మరి మాట అంటే మాట యేసు ప్రభు చెప్తే అలాగే చేసేవాళ్ళు. అందుకే నాకు చెప్పాను గదా! ఆశ్చర్యం కలిగించే విషయం ఏందంటే, ద్వితీయోపదేశ కాండంలో మోషే గురించి చెప్పినప్పుడు యెహోవా చెప్పినట్లు మోసే చేసెను, యెహోవా చెప్పినట్లు మోసే చేసెను, యెహోవా చెప్పినట్లు మోసే చేసెనని ఒక 30 సార్లు పైగా కనిపిస్తది. నేను ఫస్ట్ టైమ్ బైబిల్ చదివినప్పుడు చాలా బోర్ అనిపించింది ఆ మాట చదివినప్పుడు. ఏంటి ఇన్ని సార్లు ఎందుకు రాయించాడు? అంతా అయిపోయిన తర్వాత ఒకటేసారి యెహోవా చెప్పిందంతా మోసే చేసినని రాస్తే అయిపోతుండే గదా! అనుకున్నాను. కానీ నేను బైబిల్ ధ్యానం చేస్తున్న తర్వాత లేఖనాలు పరిశోధించడం ప్రారంభించిన తర్వాత అది అలా గాదు. నిజమే అది పర్ఫెక్ట్ టైమ్‌గా రాయించాడు. అలాగే రాయించాలనిపించింది. అంత ఈజీ గాదు. యెహోవా చెప్పినట్లు మోసే చేసాను, యెహోవా చెప్పినట్లు మోసే చేసానని రాయడం అంత సులువైన విషయం కాదు. 40 సంవత్సరాల యవ్వన ప్రాయంలో మోసెస్ ఉన్నప్పుడు అనుకున్నాడు. నాకంటే ఇంకా గొప్పవాడు ఎవరు లేడు. ఇశ్రాయేల్ ప్రజలు బానిసత్వం నుంచి విడిపించేది నేనే అన్నట్టుగా బిహేవ్ చేశాడు. అందుకే ఆయన ఒక ఐగుప్తుని చంపిన తర్వాత ఏమనుకున్నాడు? భయపడి పారిపోయాడు. మొత్తం ఐగుప్తు దేశాన్ని విడిచిపోయి మిద్యాను దేశంలో పారిపోయి తలదించుకున్నాడు. ఆ! అక్కడున్నటువంటి వ్యక్తి యొక్క కూతురిని పెళ్లి చేసుకొని ఆ మామకు ఏమంటారు ఇల్లరికం చేయడం ప్రారంభించాడు. 40 సంవత్సరాలు అక్కడున్నాడు. అందుకే అనిపిస్తది ఒక్కోసారి నిజమే. 40 సంవత్సరాలు ఒక మిద్యాన దేశంలో ఒక వ్యక్తికి 40 సంవత్సరాలు ఊడిగం చేశాడని గొర్రెలు కాసుకుంటూ కొండల మీద గడిపేశాడు. దేవుడు ఆయనను దర్శించినప్పుడు నాకు నత్తి ఉంది అని చెప్పడం మనం చూస్తాం. చాలా మంది అది నిజమని నమ్మారు క్రైస్తవులు. నిజంగానే మోసెస్‌కు నత్తివాడని నమ్మారు. మోసెస్ నత్తివాడు గాదు. సకల విద్యలలో ప్రావీణుడు, మాటలే అందు జ్ఞానమందు నేర్పరి అని బైబిలే సెలవిస్తుంది. మరి అక్కడ నత్తెందుకొచ్చింది? 40 సంవత్సరాలు గొర్రెలతో గడుపుతున్నాడు. నత్తి భాష రాకపోతే ఏమొస్తది? బెబ్బెబ్బే అనే తప్పించి అన్నీ అక్కడే ఆగిపోయింది ఆయనది లైఫ్. కానీ 40 సంవత్సరాల క్రితం ఆయన అలా గాదు. ఐగుప్తు సకల విద్యలలో ప్రావీణుడు, గొప్ప ఆర్కిటెక్ట్ ఆయన. ఈజిప్ట్ షెఫ్ ఈజిప్ట్‌లో ఉన్నటువంటి పిరమిడ్స్ నిర్మించినటువంటి వ్యక్తి. ఆ! అంత మాత్రమే గాదు మాటలలోనూ కదా! సమస్త విధమైన జ్ఞానంలో ప్రావీణ్యుడాయన. ఒక ప్రిన్స్ ఆయన రాజకుమారుడు. సో, నాయకత్వంలో ఎందుకు మోషేని మనం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నామంటే, మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అంత మాత్రమే కాదు, దేవుని ఇంటిలో నమ్మకమైనవాడు మాత్రమే కాదు, భూమి మీద అలాంటి సాత్వికుడు లేడంట. సాత్వికుడు అనే పదాన్ని మనం గమనించినప్పుడు మోజెస్‌లో చూస్తాం. మళ్ళీ స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తులో అంత సాత్వికం ఉండడం అసాధ్యం. 20,00,000 మంది ప్రజలు విసిగిస్తూ మమ్మల్ని చంపడానికి ఇక్కడికి తీసుకొచ్చినావు అని అన్ని సార్లు శోధించినప్పుడు, అసలంత ఓపిక పట్టడము, వారి కోసం తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టడం. దేవుడొచ్చి
వీళ్ళని చూస్తుంటే నాకు చంపేయాలనిపిస్తుంది. ఒక మాట సెలవు వీళ్ళందరిని చంపేస్తా అంటే, జీవ గ్రంథంలో నా పేరు లేకపోయినా పర్లేదు ప్రభా! వారిని మాత్రం నా ప్రజల్ని ఏమనొద్దు అని వేడుకున్నాడు. అది నాయకుడంటే. అది సాత్వికత్వం అంటే. ఊరికనే రాలా. అందుకే మీకు అప్పుడు ఒకసారి సలహా ఇచ్చాను. మంచి సాత్వికులు కావాలంటే అత్తగారింటి దగ్గర ఉండండి. మోసెస్ 20 సంవత్సరాలు అత్తగారింటి దగ్గర మామ చెప్పినట్టు చేశాడేమో. 40 సంవత్సరాల ట్రైనింగ్ అది ఒక రోజు ట్రైనింగ్ కాదు. మోసెస్‌కి క్యారెక్టర్ బిల్డప్ చేయడానికి 40 సంవత్సరాలు పట్టిందండి. ఈరోజు కనీసం మన క్యారెక్టర్ ఉండదు. మన వ్యక్తిత్వం బాగుండదు అని ఎళ్ళిపోతాం పరిచర్యకి. సేవ అనేది యేసుప్రభు నా లైఫ్‌లో నేను ఎక్కడ చూడలేదు. పాత నిబంధనలు, కొత్త నిబంధనలు క్యారెక్టర్‌లెస్ ఫెలోకి తన బాధ్యతను అప్పగించినట్టు చూడలేదు. నెవర్ ఎక్కడ కూడా వెళ్ళలే ఆయన. ఒకవేళ ఎన్నుకున్న తర్వాత మధ్యలో ఆళ్ళ క్యారెక్టర్ ఫెయిల్ అయితే అక్కడ వాళ్ళని వదిలేసాడు. గేహాజీ లాంటి వాళ్ళు, డబ్బును ప్రేమించిన బిలాము లాంటి వాళ్ళు, డబ్బు మీద వ్యామోహం పెట్టిన వాళ్ళ జీవితాలు తారుమారైపోయినాయి అక్కడ. కొత్త నిబంధనలు యూదా ఇస్కరియోతు డబ్బు కోసం ఆశపడినందుకు కింది మీద అయిపోయాడు. అననీయ సప్ఫీరాలు వీళ్ళందరూ లైఫ్‌లో ఎందుకు మనం ఎగ్జాంపుల్‌గా చూడలేకపోతున్నాం. ఎవరు మిగిలారు ఆయన ఎన్నుకున్న ప్రజల్లో? నిస్వార్థంగా ఉన్నోళ్ళు, క్యారెక్టర్ ఉన్నోళ్ళే మిగిలారు. క్యారెక్టర్‌లు లేనోళ్ళు ఎక్కడ మిగలలేదసలు. ఆయన ఎక్కడ వాళ్ళ నడిపించలే. తర్వాత గూడా ఇప్పుడు గూడా క్రైస్తవులు ఎందుకు చెప్తున్నా మత నాయకులుగా మారారు చూడండి. తన కాలంలోని మత నాయకుల విషయంలో ఎందుకు యేసు కఠినంగా వివరించాడు చెప్పండి? ఒక్క మాట చెప్పండి. ఎందుకు కఠినంగా వివరించాడు? సో, వారు చెప్పుదురే గాని చెయ్యరు. వెరీ గుడ్. ఏంటి అనంటే వారు వాళ్ళకున్నటువంటి పెద్ద ప్రాబ్లమ్ ఏందంటే వాళ్ళు చెప్పుదురు గాని చెయ్యరు. అవును. మోక్షపీఠమందు వారు కూర్చుండేవాళ్ళు చెబుతున్నారు గాని చెయ్యట్లేదు. ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు గాని పాత నిబంధన ప్రకారం ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించట్లేదన్నది చాలు. యేసు ప్రభు యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం. ఎందుకు వారితో ఆయన అంత కఠినంగా ఉన్నాడు? ఎప్పుడైనా నేను యేసు ప్రభు శాస్త్రుల పరిషత్తులతో సౌమ్యంగా మాట్లాడని ఎక్కడ కూడా చూడలే. మీరెప్పుడైనా చూసారా అండి? శాస్త్రుల పరిషత్తులతో యేసు ప్రభు చాలా సౌమ్యంగా మాట్లాడడం మీరెప్పుడైనా చూసారా? లేదన్నా. లేదన్నా. లేదు. ఎక్కడ కనిపించదు. అలా మాట్లాడలేదు గాబట్టే వాళ్ళకి యేసుప్రభు అంటే కోపం. అలా చేయలేదు గాబట్టి యేసుప్రభు అంటే వాళ్ళకు అసూయ పుట్టింది. యేసుప్రభుని ఎక్కడ చంపుదామా? ఎక్కడ మాటల్లో ఇరికిద్దామన్న బోధలో ఎక్కడ తప్పుపడదామా అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. హ్మ్. వాళ్ళు వెతుకుతున్నారు. యేసుప్రభులో ఎక్కడైనా తప్పు దొరుకుతదని, మాటలో తప్పు దొరుకుతదా? చిక్కబడదామా ఎక్కడన్నా? బోధలో తప్పు దొరుకుతదా? అని చాలా ట్రై జేశారు. శాస్త్రులు, పరిసయ్యుల శిష్యులు ట్రై జేశారు. సద్దుకాయల శిష్యులు ట్రై జేశారు. వచ్చి ఆయనను రకరకాల ప్రశ్నలతో చిక్కుపెట్టాలని జూశారు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా? కాదా? అని ఇలాగా ఎన్నో చిక్కులు పెట్టే ప్రశ్నలడిగారు. హ్మ్. యేసు ప్రభు ఎక్కడ జంకలేదు. ఆ ప్రశ్నలకు ఆయన రివర్స్ కొట్టాడు. వాళ్ళకు ఎంత తీవ్రత, ఎంత షాకింగ్‌గా ఉండేదంటే ఆయన చెప్పే జవాబులు తట్టుకోలేకపోయేవారు. అబ్బా! ఇంకెక్కడ దొరుకుతాడు ఈయనని చంపుదామా అని చూసారు. అవునా? ఎందుకు అనంటే వాళ్ళ బ్రతుకులు దానికి కారణం వారి యొక్క జీవిత విధానం. ఈరోజు కూడాము క్యారెక్టర్ మార్చుకోవాలి. క్యారెక్టర్‌కి సంబంధించిన విషయాలు చెప్తే చాలా మంది కోపం, తెలియని కోపం వస్తది. అమ్మా! అంటే వీళ్ళు చనిపోవాలి. అంటే వాస్తవానికి వీళ్ళు చనిపోయి నూతన జీవితాన్ని నూతన జీవితాన్ని ధరించుకోవాలి. కానీ ఈళ్ళకి ఏ కోపం వస్తుంది? చెప్పినందుకు ఎదుటి వ్యక్తి మీద చంపాలన్నంత కోపం వస్తుందంట. ఇంకేమంటున్నారు? మనుషులకు కనబడు నిమిత్తం పనులు చేయుట పాపము. వీళ్ళేం చేస్తారంట? మనుషులకు కనబడు నిమిత్తం పనులు చేస్తారంట. ప్రార్థన చేస్తే మనుషులకు కనిపించుకోవాలి. ఉపవాసం ఉంటే మనుషులకు కనిపించుకోవాలా. దాన ధర్మాలు చేస్తే మనుషులకు కనిపించుకోవాలా. ఆ! సమాజ మందిరంలో అగ్రపీఠాలు కోరుకుంటారు. ఆ! చూడండి ఏం కోరుకుంటారంట? వీళ్ళు ఏం చేయనా మనుషులకు కనబడు నిమిత్తం పనులు చేయట భయంకరమైన పాపమండి. యేసుప్రభు దాన్ని ఖండించాడు. మరి విందులలో అగ్రస్థానములు కోరుకుంటారంట. విందులకెళ్తే ఎక్కడుండాలా? అగ్రస్థానములు కోరుకుంటారు. సమాజములలో అగ్రపీఠములు కోరుకుంటారు. వీధులలోకెళ్తే ప్రతి ఒక్కరు వందనాలు చెప్పాలని కోరుకుంటారు. మరి వీళ్ళకేమిష్టమంట? బోధకులు అని పిలువబడడం ఇష్టం వీళ్ళకి. అందరూ బోధకుడా, బోధకుడా, బోధకుడా అని పిలవాలా. ప్రతి ఒక్కరు వంగి వంగి దండాలు పెట్టాలా. అవునా? అంత మాత్రమే కాదు. అగ్రపీఠములు గావాలా. విందులలో అగ్రపీఠములు, సమాజంలో అగ్రపీఠములు గావాలా. విందులలో అగ్రస్థానములు గావాలా. అవునా? పేరుకు ముందు రెవరెండ్ ఏయకపోయినా, లేకపోతే ది రెవరెండ్ ఏయకపోయినా, రైట్ రెవరెండ్ ఏయకపోయినా, లేకపోతే పాస్టర్‌నో ఏ పొరపాటున పెళ్లిక పత్రికలనో, లేకపోతే మీటింగ్ కాంప్లిమెంట్‌లు ఏయకపోతే అంతే సంగతులు. గొడవ. ఆ! మాకు కూడా అడాప్ట్ గ్రాఫిక్స్ అని ఉందండి. ఎప్పుడు మేము అడాప్ట్ గ్రాఫిక్స్ నడిపించాం చాలా కాలం క్రితం. ఎవరి మీద ఆధారపడకూడదు. మా సొంత కాళ్ళ మీద నిలబడాలని పరిచయం చేసుకోవడానికి నా నా ఫస్టు ప్రభువులోకి నడిపించిన శిష్యుడు. ఆయన యేసుప్రభుని వెంబడించే శిష్యునికి తయారు చేయబడిన వ్యక్తి.
ఆయన అడెప్ట్ గ్రాఫిక్స్ అంటే ఇద్దరం తర్వాత పార్ట్నర్స్ అయినాం. సిస్టమ్ సేల్స్ అండ్ సర్వీసు తర్వాత అన్ని వర్క్స్ చేయడం స్టార్ట్ చేసినాం. బుక్స్ పబ్లిష్ చేయడము, కాంప్లెయింట్స్ తయారు చేయడం, ఫ్లెక్సీలు డిజైన్ చేయడం అంటే ఇక అన్ని పనులు 2005, 6 ఆ టైంలో. ఒకరోజు ఒకాయన పాంప్లెట్ చేయించుకున్నాడు, మీటింగ్ పాంప్లెట్. మేము బ్రదర్ అని ఏసాం. రాయలే కాబట్టి బ్రదర్ అని రాశాం. ఆయన వెంటనే సీరియస్ అయ్యాడు. ఆ స్పీకర్ సీరియస్ అయ్యి, నేనెవరో తెలుసా? ఏమనుకుంటున్నావు నా గురించి? బ్రదర్ అనేస్తావా? ఇంత ధైర్యం మీకు? రెవరెండ్ తెలుసా అని. అంటే ఇంత పిచ్చో, బిరుదులంటే పిచ్చి. కాస్తుల పరిచయలాగా నేడు అనేక మంది కాపర్లకు, పాస్టర్లకు పేరుకు ముందు బిరుదు లేకపోతే తట్టుకోలేరు. పేరు తర్వాత తోకలు లేకపోతే తట్టుకోలేరు. ఒక పెద్ద అవమానంలాగా భావిస్తారు. ఒక పెద్ద హ్మ్. ఇది లేకపోతే మేము లేము అన్నట్టుగా భావిస్తారు. కానీ ఆదిమ అపోస్తలుల కాలంలో ఏ అపోస్తలుడు వాళ్ళ బిరుదుల కోసం తాపత్రయపడిన వాళ్ళు కాదు. వాళ్ళ పరిచర్య వల్ల గౌరవాన్ని అంటే దీని అర్థమేంది? నాయకులకు గౌరవం అవసరం లేదా? నాయకులకి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదా? నాయకులకు సన్మానించాల్సిన అవసరం లేదంటే 100% ఉంది. కానీ ఆ గౌరవాన్ని ఎలా తెచ్చుకోవాలని బైబిల్ చెప్తుందో అలాగే తెచ్చుకోవాలా? మీకు ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మహిమను పొందాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకాన్ని సంపాదించుకోవాలి. 100% అన్‌డౌటెడ్‌లీ సంపాదించుకోవాలి. అయితే అడ్డదారిలో గాదు. సాతాను అడ్డదారిలో యేసు ప్రభువు గొప్ప గమ్మని చెప్పాడు. ప్రేరేపించాడా అండి? నాకు సాష్టాంగ పడు ఇవన్నీ నీకిస్తానన్నాడు. అవునా అండి? అవునన్న. ఒక్కసారి సాతానుకు సాష్టాంగ పడితే యేసు ప్రభు కొరడా దెబ్బలు తినాల్సిన అవసరం ఉండకపోతుండే. శిలువ మరణమే పొందాల్సిన అవసరం లేకపోతే ఇవన్నీ అవసరం ఉండదు గదా! ఒకసారి సాష్టాంగ పడితే. నిజమా గదండీ! అవునండి. అది అవును. తాత్కాలికమైనది. సో, యేసు ప్రభు లోకాన్ని జయించాలి, సంపాదించుకోవాలి. అలా గాదు. ఎలా సంపాదించుకోవాలి? సిలువ మరణము ఎక్కి, సిలువ ఎక్కి మరణించి సంపాదించుకోవాలి. అందుకే యేసు ప్రభు సాతాను గద్దించాడు. ఉన్నాయి అడ్డదారులు. గౌరవం దొరకాలి. మరి గౌరవం అడ్డదారిలో గాదు. వాక్య విధానంలో పొందుకోవాలి. యెస్. ప్రతి క్రైస్తవునికి, ప్రతి సేవకునికి ఎంతో ఉన్నతమైన గౌరవం అవసరం. ఇలా కోరుకునేది గాదది. నన్ను గౌరవించండి. నేను అయ్యగారిని, నేను పెద్దోన్ని, నా వయసు నా అనుభవం ఇంతది. నేను ఇంత పెద్ద సేవకుడిని, నేను అభిషిక్తుడిని, నెత్తి మీద అదుంది. ఇవే ఇగో ఇవి మానుకోవాలా. బోధకులని పిలవడం మానుకోవాలా. యేసుప్రభు చెప్పాడు అందుకే. మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టొద్దు. ఆయన పరలోకమందున్నాడు. భూమి మీద ఎవరు తండ్రి అని పేరు పెట్టొద్దని యేసుప్రభు ఎంత ఖండితంగా చెప్పాడో, సంఘాలకొచ్చి ఏం చేసిర్రు? అదే చేశారు. బిషప్ తండ్రి గారు, బిషప్ అయ్య గారు అని టీఎస్ఐలో అంటే మెయిన్ లైన్ చర్చెస్‌లో ఆయన తండ్రిని చేశాడు. బిషప్ అమ్మ ఆ! గారు ఆయన తండ్రి. మన బిషప్ ఆత్మీయ తండ్రి గారు తండ్రి, హ్మ్. ఆత్మీయ తండ్రి అని సంఘంలో. చెప్పండి. ఆ! అంటే ఆత్మీయ తండ్రి అని భావించడం వేరండి. డ్యాడీ, మమ్మీ అని పిలవడం వేరు. ఇక్కడ మాట్లాడుతుంది బిరుదుల గురించి. స్వభావం గురించి, గుణం గురించి కాదు. సో, గుణంలో అంటే నిజంగా నన్ను నడిపించి నన్ను ఒక మంచిగా అంటే నా ఆత్మీయ తండ్రిగా భావించడం తప్పు కాదు. కానీ పబ్లిక్‌గా ఆత్మీయ తండ్రి, డ్యాడీ, మమ్మీ అని పిలవడం గురించి అంటే అవి చాలా డేంజరస్ విషయాలు. నన్ను నేను ఎలా భావించాలో తర్వాత చూద్దాం. లేఖనాలు ఏం చెప్తున్నాయి? ఎవరిని ఎలా సంబోధించాలనేది కూడా మనం బైబిల్ నుంచెల్లి నేర్చుకుంటాం. ఆ! తండ్రి అని పేరు పెట్టొద్దంటే తండ్రి. నేను కొత్తగా యేసు ప్రభువు నమ్ముకున్నప్పుడు కొంతమంది యవనస్తులు నా సాక్ష్యం విని చాలా క్లోజ్ అయ్యారు. అంటే అన్ని సంఘాలకు నేను పరిచయం అయ్యాను. అయితే ఒకరోజు పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది. సిటీలో మెయిన్ గ్రౌండ్స్‌లో జరుగుతుంది. మీటింగ్‌లో చూడగానే ఒక యవ్వనస్తులు ఇద్దరు ముగ్గురు నన్ను చూడగానే పరిగెత్తుకొనొచ్చి, "అన్న ఎలా ఉన్నారు? ఏంటి?" అని పలకరిస్తా ఉన్నారు. 18 సంవత్సరాలు ఉంటాయి వాళ్ళకి. పలకరిస్తున్నప్పుడు సడెన్‌గా ఏమన్నారంటే, "అన్నయ్య డ్యాడీ పిలుస్తున్నారు. ఇప్పుడే వస్తామని" ఎళ్ళిపోయారు. ఎళ్లి నాకు తెలిసిన ఆ పాస్టర్ గారితో మాట్లాడుతున్నారు. నేను షాక్ అయినా. వీళ్ళ కొడుకా ఈయన? నేను ఇన్ని రోజులు నాకు తెలియదే అనుకున్నాను. తర్వాత తెలిసిన విషయం ఏందంటే, ఒక్కడే కాదు అక్కడున్న యూత్ అంతా ఆయన డ్యాడీ, డ్యాడీ, డ్యాడీ అని పిలుస్తున్నారు. అప్పుడు అర్థమైంది. ఓకే. డ్యాడీ అంటే ఈయననా అని. డ్యాడీ ఎట్లా అయిందంటే నేను ఫస్ట్ నిజంగా కొడుకనుకున్నాను. సో, ఈయనకి ఇంత పెద్ద కొడుకు ఎప్పుడున్నాడని ఆశ్చర్యం అనిపించింది. సో, ఇలాగా చాలా మందికి ఏదైతే వద్దు అంటామో అదే పెడుతున్నాం. గురువులు అని పిలవద్దు. గురువు ఈవెన్ దేశంలో గురువు అనే పదాన్ని బాగా వాడతారు కదా! సో, బయట గూడా చాలా మంది నా గురువు అని చెప్పుకునే వాళ్ళున్నారు. గురువులు అని ఎవరికీ పేరు పెట్టొద్దు. ఎందుకంటే మనకు ఉన్న ఒకే ఒక్క గురువు ప్రభైన యేసుక్రీస్తు. గురువు అంటే నిజానికి అర్థం ఏంటో తెలుసా అండి? చీకటిలో నుండి విడిపించి వెలుగులోకి నడిపించేవాడిని గురువు అంటారు. హ్మ్.
ఎంతమంది మనల్ని చీకట్లో విడిపించి వెలుగులో నడిపిస్తాడు. అది అది అలాంటి అర్హత కలిగినవాడు భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే ఎక్కడ వెతికినా కూడా. అందుకే ఆయన ఒక్కడే గురువు అని పిలుచుకోవడానికి అర్హుడు. మూడోది ఏమన్నాడు? బోధకులు అని పిలువబడదు. ఎందుకంటే మన బోధకుడు పరిశుద్ధాత్మ దేవుడు. యేసు ప్రభు బోధించిన బోధను జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి బోధకుడు, గురువు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. 20 సంవత్సరాల నుంచెల్లి పరిశుద్ధాత్మ దేవుని చేత నేర్పించబడుతున్నాను. ఆయన నాకు అసలైన గురువు. ఇంకా చూద్దాం ఏమన్నాడు? మత్తయి 23:8-12లో యేసు తన శిష్యులకు ఇచ్చిన అన్వయింపు ఏంటి? శాస్త్రులు పరిచయుల గురించి చెప్పిన తర్వాత, వారి గురించి చెప్పిన తర్వాత బిరుదులు వాళ్ళు కలిగి ఉండాలని ఆశపడతారు. శాస్త్రుల పరిచయులు తండ్రి అని పిలవడానికి ఇష్టపడతారు. లేకపోతే గురువులని చెప్పించుకోవడానికి ఇష్టపడతారు. బోధకులని చెప్పుకోవడానికి ఇష్టపడతారు. అని చెప్పిన తర్వాత 12 మంది శిష్యులకు ఇచ్చినటువంటి అన్వయింపు ఏంటి? అప్లికేషన్ ఏమి ఇచ్చాడు ఇదంతా చెప్పిన చివరికి? సహోదరులు అని పిలుచుకోండి. ఓకే. ఇంకా? మీరందరూ సహోదరులు. ఏమన్నాడు? మీరైతే బోధకులు అని పిలువబడవద్దు. ఒక్కడే మీ బోధకుడు అని చెప్పాడు కదా! మీరైతే బోధకులు అని పిలువబడవద్దు. ఈ బిరుదుల వెనకాల పరిగెత్తొద్దు. పాస్టర్ అని పిలిపించుకోవడం మనకు పిచ్చి. బోధకుడు అని పిలిపించుకోవడం పిచ్చి. అయ్యగారు అని పిలిపించుకోవడం పిచ్చి. అయ్యగారు అని పిలిపించుకోకపోతే మనకు నిద్ర పట్టదు. అవునా? సరే అది అక్కడి నుంచి ఎక్కడికి పోయినాం? అయ్యో! అయ్యగారు ఒక్కడే గౌరవించబడితే బాగుండదని చెప్పేసి మన భార్యలను కూడా పాస్టరమ్మ, అయ్యగారమ్మ అని పిలిపించుకోవడం కూడా వెనకాడనటువంటి స్థితి మనది. అవునా? ప్రపంచంలో నాకు తెలిసి డాక్టర్ భార్యను ఎవరు డాక్టర్ అమ్మ అని పిలవరు. టీచర్ భార్యను ఎవరు ఆమె టీచర్ కాకపోతే టీచర్ అమ్మ అని పిలవరు. అంటే ప్రపంచంలో ఎక్కడ కూడా డాక్టర్ భార్య డాక్టర్ కాలేదు. టీచర్ భార్య టీచర్ కాకుండా టీచర్ కాలేదు. కలెక్టర్ భార్య కలెక్టర్ కాలేదు. ఇంజినీర్ భార్య ఇంజినీర్ అమ్మ కాలేదు. అవునా? కానీ విచిత్రం ఏందంటే పాస్టర్ల భార్యలందరూ పాస్టమ్మలు అయిపోతారు. అయ్యగారమ్మలు అయిపోతారు. ఎలా అయిపోతారు నాకు ఇప్పటికి అర్థం కాదు. మీకేమైనా అర్థమైతే చెప్పగలుగుతారా నాకు? అమ్మగారు, అమ్మగారు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నిజంగా చెప్పగలుగుతారా? పాస్టర్ల భార్యలు, పాస్టమ్మలు, అయ్యగారమ్మలు ఎలా అయ్యారు చెప్పగలుగుతారు? అమ్మగారులు ఎలా అయ్యారు? హౌ కెన్ వి సే దట్? హౌ కెన్ వి కాల్ దెమ్ లైక్ దట్? చెప్పగలుగుతారు ఎవరైనా? వీళ్ళే పరిచయం చెప్పిస్తారు అయ్యగారమ్మ, అమ్మగారు. ఒక వ్యక్తిగా అవునండి. పాస్టర్ అయ్యగారికి భార్య గౌరవ సూచకంగా పంతులమ్మ, టీచర్ పాస్టర్ గారి భార్య అమ్మ. పాస్టర్ గారిని చేసుకున్నప్పుడు ఈమె పాస్టర్మ గారు అని ఆటోమేటిక్ గా పాస్టర్మ గారు అంటున్నారు. అదే పాస్టర్ ఎందుకు గారిని వచ్చింది చేసుకుంటే అది? పాస్టర్మ అయితే మాట్లాడాలా? అలా అనకపోతే అయ్యగారి పని అయిద్దన్న. ఆ! నేను అందుకే ఇన్ని రోజులు ఖండించలే. నేను చాలా రోజులు ఓపిక పట్టాను. ఈ అయ్యగారు అనే పదాలు విని. ఈరోజు టైం వచ్చింది. ఎందుకంటే ఆ టైం వచ్చే వరకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. మీరు తెలియక పలుకుతున్నారని నాకు కూడా తెలుసు. అందుకే నేను దాన్ని సీరియస్‌గా తీసుకోలేకపోయాను. ఇప్పటి నుంచి ఏం చేస్తారో చూద్దాం. మీరు బోధకులు అని పిలువబడొద్దు. ఒక్కడే బోధకుడు. అయ్యగారులంట. నేను ఆహ్, ఇంతకుముందు వేరే సిటీలో పరిచర్య చేసినప్పుడు మా 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 కజిన్‌దే ఇల్లు అంతా కూడాము. కింద నాకు మొత్తం రూమ్‌లేసాడు. పైన మరొక రూమ్‌లేసి, ఆ పైన నాకు మొత్తం ఆయనే కావాల్సుకొని పెద్ద హాలేసి నాకిచ్చాడు. అక్కడే నేను సంఘం నడిపించేది. ఆయన చెప్పినట్టు ఇనట్లేదని జెప్పేసి ఏం జేసిండు అనంటే, నేనుండగానే మరొక వ్యక్తికి పిలిచి పైన రెంట్‌కిచ్చాడు. రెంట్‌కిచ్చేసిన తర్వాత ఎలా ఉంటదండి, ఇద్దరి మధ్యలో అనవసరమైన సమాధానం ఏర్పడే ప్రమాదం ఉంటది. ఆ పిల్లోడెవరు, నేను యూత్ లీడర్‌గా సంఘంలో ఉన్నప్పుడు వీళ్ళు అక్కడ ఇంటర్ డిగ్రీ చదువుతున్నప్పుడు నా దగ్గర ఉండేవాళ్ళు. అంటే నేను వాళ్ళకి యూత్ లీడర్‌గా ఉండేవాడిని. సో, వచ్చిండు అన్న ఇట్లా మరి ఓనరు మీ అన్నయ్య అంట గదా! ఇట్లా నన్ను గూడా నడిపించుకోమన్నాడంటే మరేం చేద్దాం అనుకుంటున్నావు అన్నాను. అన్న నేను మీరు పొద్దున నడిపించుకుంటే నేను సాయంత్రం నడిపించుకుంటాను. మీరు సాయంత్రం నడిపించుకుంటే నేను ఉదయం నడిపించుకుంటానన్నాడు. సరే మంచిది అనుకున్నాను. రోజులకి ఏమైంది అంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను బయటికెళ్ళేసరికి మా కింద మా మమ్మీ, డ్యాడీ, మా చెల్లి, నా వైఫ్ అందరూ ఉన్నారు. ఏమైందంటే ఈయన చాలా ప్రగల్భాలు పలికే వ్యక్తి. చాలా భీకరమైనటువంటి వ్యక్తిని చిన్నప్పటి నుండే చూశాను నాకు. ఏం జరిగిందంటే వాళ్ళ ఇంటికి ఒక చాకలి వ్యక్తి, రజకుడు. అంటే బట్టలు ఐరన్ చేయడానికి బట్టలు తీసుకొని ఎళ్ళిపోయి, పిండుకొని మళ్ళా తీసుకొచ్చి ఐరన్ చేసుకొని ఇచ్చేస్తాడన్నట్టు.
వచ్చాడు. ఆయన వస్తే అక్క బట్టలు ఇవ్వరా అని అడిగిండు ఆమెను. ఎవరిని? ఈ సో కాల్డ్ పాస్టర్ల భార్యని. పిల్లోడు చాలా యవ్వనస్తుడు. ఆయన భార్య కూడా చాలా చిన్నది. ఈ బట్టలు పిలవడానికి తీసుకోవడానికి వచ్చినాయన ఇంకా వాస్తవం చెప్పాలంటే ఈళ్ళ కలిపి పెద్దోడు. వయసులో పెద్దోడు. ఏమన్నాడు తెలుసా? అక్క అని పిలిచాడు అంతే. అక్క బట్టలు ఇస్తారా? నేను తీసుకెళ్తాను అన్నాడంట. నాకు తెలియదు. వీళ్ళంతా చూసి చుట్టుపక్కల వాళ్ళందరూ అంటే గొడవైంది అక్కడ. ఏం గొడవైంది? పిల్లోడొచ్చేసి నా భార్యను నువ్వు అక్క అని పిలుస్తావా? నువ్వెవరో తెలుసా? అభిషిక్తురాలైన దైవ సేవకురాలు అమ్మగారు అని పిలవాలా? చెప్పేసి చాలా భయంకరంగా వెరీ సీరియస్‌గా ఆయన చెప్పినందుకు ఆయన కిందికొచ్చి ఇంక గొడవ చేయడం ప్రారంభించిండట. వీడెవర్రా బాబు! ఈళ్ళ భార్య నేను అక్క అంటే అమ్మగారని పిలవాలా అంటారా? ఈయన హిందూ. ఆ! ఈడేమన్నా మా పంతులా? నేను మా పంతులు భార్యనే పంతులమ్మ అని పిలువం. మేము పంతులు గారికి గౌరవిస్తాము. ఆ! అని చెప్తే స్టార్ట్ చేసి ఎక్కడి వరకెళ్ళాడంటే, అసలు ఈ కులం తక్కువోని దగ్గరికొచ్చి నేను బట్టలు తీసుకోవడం ఎక్కువ అంటే వీళ్ళ అమ్మని భార్యని అమ్మగారు పిలవాలని అంత దూరం వెళ్ళిపోయాడిగ. ఇది అంటే సాక్ష్యం ఏముంటదండి సమాజంలో? చుట్టుపక్కల అందరూ నవ్వుకుంటున్నారు. ఏమ అక్క అని పిలిచింది అమర్యాద పదమా అండి? ఎవరైనా ఒకసారి చెప్పండి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ మీరే చెప్పండి. అక్క అని పిలిస్తే తప్పా? కాదు కాదు తప్పేం లేదన్నది. భయంకరమైన మాట వదిలేసిండంట. కులం తక్కువోని దగ్గర రావడం ఎక్కువ అంటే వీని కులం తక్కువోనికి నేనొచ్చి ఈళ్ళని అక్క, అమ్మ, అయ్యగారు, అమ్మగారు, అయ్యగారు అని పిలవాలంట. అంటే ఎలా ఉంటది ఇప్పుడు? అదో అవమానమా? గౌరవమా ఇప్పుడు? సో, తయారైపోయారు. నాకు సమాజంలో గాస్పెల్ చెప్పడానికెళ్తే ఇలాంటి ఆటంకాలు ఎన్ని ఎదురవుతున్నాయో తెలుసా అండి? నువ్వు అక్కడి నుంచెళ్ళి కాల్ చేసేసినా ఇంకా. అక్కడుంటే ఇది అంత మ్యాచ్ అవ్వదని. చుట్టుపక్కల అందరూ హిందువుల మధ్యలో మాకు మంచి పేరుంది. మేము కాల్ చేసి ఏలుస్తుంటే ఏడ్చారండి. ఏడ్చిన వాళ్ళున్నారక్కడ. అన్నా మీరెళ్ళొద్దు. మీరు ఇట్లా ఉంటారు, అలా ఉంటారు. అసలు పాస్టర్‌లంటే ఇలా ఉంటారని మాకు తెలీదు. ఇప్పుడొచ్చాడు అంటే ఆయన ఇంకో ప్రమాదకరమైన విషయం చేశాడు. ఏంటిది అనంటే మొత్తం సౌండ్ సిస్టమ్ తీసుకొచ్చి బయటికి సౌండ్స్ పెట్టడము. వాళ్ళు భాషలు మాట్లాడుతుంటే మైక్ పెట్టడము. చుట్టుపక్కల అందరూ డిస్టర్బ్ అవ్వడం. మీరున్నప్పుడు ఎంత సౌమ్యంగా ఉండండి, ఎంత ప్రశాంతంగా ఉండే, మీ వాక్యం ఒక్కటే వినబడుతుండే, ఏం వినబడకపోతుండే. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో భాషలు ఏదో వింత వింత మంత్రాలు చదువుతున్నారని చెప్పేసండి. వీళ్ళకి తెలవదు కదా భాషలంటే. పక్క పెంతెకోస్తు బ్యాక్‌గ్రౌండ్. హ్మ్. వాళ్ళ పాస్టర్ గారు మరి రాజమండ్రి ఆయన ప్రియ శిష్యుడింకా. ఆలోచించండి ఎలా ఉంటది సంఘ సర్వీస్ అనేది. పబ్లిక్ మధ్యలో, అన్యుల మధ్యలో. అది గృహము. మా అన్న వాళ్ళ ఇల్లు. ఈయన ఏదో ఆలేశాడు నా కోసం ఏస్తే, సో దాన్నేదో హ్మ్. ఈ పరిస్థితి. బోధకులని పిలువబడడం, అయ్యగార్లు, అమ్మగార్లు అబ్బబ్బబ్బా! ఎంత పిచ్చో మనకు. మనమే అసలు ఎవరు హెచ్చించాల్సిన అవసరం లేదు. మనకు మనమే పిలుసుకుంటాం. సరే ఏదో పొరపాటున ఎవడో పక్కోడు పిలిస్తేనన్న వేరే విషయం గానీ, మనం అలాగే పరిచయం చేపిస్తాం. హ్మ్. అందుకే గదా! మనకో పిచ్చి ఉంటది. ఏంటో తెలుసా అండి? ఎప్పుడైనా ఇంటికెళ్తే గూడా, ఒకవేళ పొరపాటున ఒక పాస్టరు ఇతర సహోదరులతో అంటే విశ్వాసులతో ఎక్కడికన్నా ఎళ్తే ఎవరైనా ఇంటికెళ్తే ఏం చెప్తారో తెలుసా? "ఈయన మా సంఘ విశ్వాసి అండి" అని చెప్తారు. అంటే అర్థం ఏంటి? విశ్వాసి అని చెప్పడంలో అర్థం ఏంటి? నాకు 3 అర్థాలు కనిపించినాయి తెలుసా అలా చెప్పిన ప్రతిసారి. ఎందుకంటే 3 అనుభవించాం. నేను మా హాస్టల్‌తోని చిన్న ప్రభులోకొచ్చిన కొత్తలో ఎళ్తున్నప్పుడు, "ఈయన మా సంఘ విశ్వాసి అండి" చెప్పినప్పుడు 3 అర్థాలు కనిపించినాయి నాకు. 3 ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను. నంబర్ 1 ఏంటో తెలుసా? ఆతిథ్యం. వాళ్ళ ఇంట్లో పడుకోవాల్సొస్తే పాస్టర్ గారికి ఒక ప్రత్యేకమైనది విశ్వాసి అంటే అక్కడెక్కడో హాల్‌లో మూలకెక్కడో పడుకోబెట్టేవాళ్ళు. రెండోది ఆహారం, భోజన పదార్థాల్లో వ్యత్యాసం చూపించేవాళ్ళు. పెట్టే భోజనంలో కొంచెం తేడా ఉంటది. మూడోది అంటే అర్థం ఏంటి తెలుసా? నేను పాస్టర్‌ని కానుక అంటే ఆఫ్‌కోర్స్ మా కానుకలేమి అవసరం లేదు గదా! కానుకలేమో అడగం గదా! ఆ! జస్ట్ విశ్వాసి. కానుకలున్నా, గిఫ్ట్‌లున్నా అన్ని నాకే ఇవ్వాలి. అంటే ఇలాంటి ఒక ఏమంటారు డీగ్రేడ్ చేసే విధంగా ఎంతో వ్యత్యాసాన్ని ప్రదర్శిస్తారు. నిజమా కాదా చెప్పండి? గౌరవిస్తామా మనం మనతో ఉన్న వాళ్ళని డీగ్రేడ్ చేస్తామా అండి? చాలా మంది పాస్టర్‌లు తక్కువ చేసి మాట్లాడతారు విశ్వాసులని. నిజమా కాదండి?
ఒకసారి ఏ అపోస్తులైన అవునన్నా. ఒక సంఘాన్ని, ఒక విశ్వాసిని చిన్న చూపు చూసినట్టుగా గాని, తక్కువ చేసి మాట్లాడినట్టుగా గాని ఎక్కడైనా చూపించగలుగుతారంటే మనం చూపించం బైబిల్‌లో. ఎందుకు యేసు బిరుదులకు వ్యతిరేకంగా ఉన్నాడు? మత్తయి 23 నుండి 8, 10 వచనాలు చెప్తాం. ఏంటిదంట? ఎవరు తమను తాము హెచ్చించుకోవద్దని. బైబిల్ ఏదైతే చెప్తుందో తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడునని బైబిల్ అన్ని సార్లు నొక్కి చెప్పినా గూడాము హెచ్చించుకోవడం అయితే పిచ్చిపోలే. ఏదైతే వద్దంటే అదే చేయడం అదేంటండి విచిత్రం? పోనీ తెలియక చేసినామంటే అర్థం ఉంటది. కానీ మనం తెలియక చేస్తున్నామంటారా అండి? బైబిల్ హెచ్చించుకోవద్దని మాట మాకెవరికి తెలియదండి. ఫస్ట్ టైమ్ వింటున్నామండి అని చేతులెత్తండి ఎవరైనా. థంబ్‌నెయిల్ చూపించండి 50 మందిలో. సార్ అన్న మేము ఫస్ట్ టైమ్ వింటున్నాం. తమను తాము హెచ్చించుకోవద్దని యేసుప్రభు చెప్పిన బోధ మాకు తెలియనే తెలియదన్నా. అందుకే మేము అయ్యగారులని పిలిపించుకుంటున్నాం. ఇతరులను అయ్యగారులని ప్రచారం చేస్తున్నాం. మా భార్యలను మేము అమ్మగారు అని మేము పిలిచేలా చేసుకుంటున్నాము. మాకు హెచ్చించుకోవడం అనే మాట అసలు తగ్గించుకొని ఉండాలనే మాట మాకు తెలియదు. అసలు బైబిల్ ఇలాంటి వాక్యం ఉంది. యాకోబు రాష్ట్ర పత్రికలో ఉంది. అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడునని. ఎవరైనా హెచ్చించుకుంటే యేసుప్రభు అది దేవుని దృష్టికి అసహ్యమని, గర్వము అన్నిటికంటే భయంకరమైన ఒక పాపమని, అతిశయించడం తగదు అని, ఎవడైనా అతిశయిస్తే యేసుప్రభులో మాత్రమే అతిశయించాలని, పాత నిబంధన ప్రకారం కూడా అతిశయించువాడు భూమి ఆకాశాలను సృజించిన దేవుని నేనే అని, శూరుడు తన శౌర్యాన్ని బట్టి, బలవంతుడు తన బలాన్ని బట్టి అతిశయించకూడదని, ధనవంతుడు తన ధనాన్ని బట్టి అతిశయించకూడదని, అంటే పదవిని బట్టో, డబ్బును బట్టో, అధికారాన్ని బట్టో, హోదాను బట్టో ఎవడు అతిశయించకూడదు. కేవలం క్రీస్తులో మాత్రమే అతిశయించాలి. అతిశయించేవాడు దేవుణ్ణి అతిశయించాలనే మాటలు మాకు బైబిల్‌లో అసలు తెలవదండి. మేము ఎప్పుడు చదువుకోలేదండి. అని చెప్పేవాళ్ళు ఇద్దరు, ముగ్గురు ఎవరైనా ఉంటే దయచేసి ఉన్నారా మన గ్రూప్‌లో ఎవరైనా అలాగా? హలో! లేనయ్యా. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నిజంగా తెలవదా? ఎవరికి తెలవదా? అందరూ తెలుసు. విశ్వాసులకే తెలుసు. సేవకులకే తెలవదు. లేఖనాలు ఉన్నాయని తెలవదా? మరి ఎందుకండి మనకంత ఓకే. పక్కోలు చేస్తున్నారన్న మనం ఫాలో అయితుంది. ఫాలో అవుతుంది మనకున్న ముందున్నటువంటి సో కాల్డ్ నాయకులనా? ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటలనా? అందుకే మనం చూసాం గదా! యేసుక్రీస్తు యొక్క మాటలు మనం ఎందుకు గంభీరంగా ఎంచలేకపోతున్నాం? యేసుప్రభు యొక్క మాటలు మనం ఎందుకు సీరియస్‌గా తీసుకోలేకపోతున్నాం? యేసుప్రభు గదా మనకు అన్ని విషయాలు ప్రభు. ఆయన గదా మన గురువు. ఆయన గదా మన యజమానుడు. ఆయన గదా మన ప్రభు. ఆయన గదా మన ఆహ్, మనకు శిరస్సు. మరి ఇన్ని తెలిసినా గూడా వారిని ఎట్లా తీసుకుంటున్నామండి మాదిరికరంగా? ఆయన చేశాడు గాబట్టి నేను చేస్తున్నాను. అదే చెప్పగలుగుతామా? యేసు ప్రభు ఎదుట నిలబడినప్పుడు ఆయన ఎందుకు సీరియస్‌గా ఉన్నాడు ఇక్కడ మనం చూద్దాం. తమను తాము హెచ్చించుకోకూడదన్నది ఇవన్నీ యేసు ప్రభు తన శిష్యులకు చెప్తున్నాడు. ఈ శాస్త్రుల పరిచయులు చాలా డేంజరస్ ఫెలోస్. చెబుతారు గానీ ఏది పాటించరు. వారిలాగా మీరు ఉండకూడదు. బిరుదుల కోసం ఆరాటపడతారు. అగ్రస్థానాల కోసం కొట్టుకుంటారు. అగ్రపీఠముల కోసం కొట్టుకుంటారు. వారి రక్షరేకులు వెడల్పు చేసుకుంటారు. వాళ్ళు నడుస్తా ఉంటే వాళ్ళ కింది ఎనకాల ఉన్నటువంటి వస్త్రం మొత్తం రోడ్డు ఊడ్చినట్టు ఊడ్చుకొని పోవాలి. అంత అంత గొప్పగా వాళ్ళు తమను తాము ఏదో గొప్పవాళ్ళని ప్రదర్శించుకుంటారు. కానీ మీరు అలా ఉండకూడదు. నా శిష్యులు అలా ఉండకూడదు. సో, అంత క్లియర్‌గా చెప్తున్నాడు. శిష్యులు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని. అందుకేమన్నాడు, మీరందరూ సహోదరులు, మరి ఒక్కడే మీ బోధకుడని యేసు ఎందుకు నొక్కి వ్యాఖ్యానించాడు. మేమందరం సహోదరులం, విశ్వాసులందరూ సమానులే అని. బాధ్యతలు వేరు. కానీ గౌరవం, మర్యాద, విలువ విషయంలో అందరూ ఒకటేనా? వేరు వేరా అండి? యేసు ప్రభువుని అంగీకరించిన ప్రతి విశ్వాసి గాని, వాళ్ళు ఎంత గొప్ప నాయకులైనా గౌరవము, మర్యాద, విలువ విషయం వచ్చినప్పుడు సమానమా? ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువనా? అందరు సమానమే అన్న. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సేవలో ఉన్న మనం అందరము సమానమే. దేవాన్ని నుంచెల్లి మిమ్మల్ని అందరిని అలాగే చూస్తున్నాను మీకు తెలుసు. మనమందరం సమానులం. బాధ్యత వేరు. మీకంటే నాకు కొంచెం పరిచర్య బాధ్యత ఎక్కువ అప్పగించబడి ఉంది. అంత మాత్రమే అదొక్కటే తేడా. కానీ మిగతా విషయాలు వచ్చినప్పుడు అందరం సమానం. భోజనం దగ్గరికి వచ్చినప్పుడు అందరం సమానం. గౌరవం వచ్చిన దగ్గరికి అందరం సమానం. పడుకునే దగ్గరికి వచ్చినప్పుడు అందరం సమానం. మేబీ ఎవరైనా అలసిపోతే అనారోగ్య పరిస్థితులను బట్టి ఎవరికైనా విశ్రాంతి అవసరం, రెస్ట్ ఎక్కువ అవసరం అన్నప్పుడు మనం కొంచెం ప్రత్యేకంగా అలా అలౌ చేయడం తప్పు కాదు. కానీ చూసే విధానంలో తేడా ఉండకూడదు. హ్మ్. మనమందరం సమానులం గుర్తుపెట్టుకోండి. విశ్వాసులందరూ సమానమని యేసుప్రభు యొక్క ఉద్దేశం. అందుకే మీరందరూ సహోదరులు. మరి వాళ్ళు ఇంతటితో ఆగిపోయారా? అపోస్తులు ఎలా పిలుచుకున్నారో కూడా చూడాలి మనం.
ఆది సంఘంలో ఒకరినొకరితో సంబోధించినప్పుడు తరచుగా ఉపయోగించిన పదం ఏంటండి? ఆది సంఘంలో ఒకరినొకరు ఎలా సంబోధించుకున్నారు చెప్పండి? సహోదరులారా. సహోదరులుగా. సహోదరులారా అని. అవునా? చూద్దాం ఎన్ని రిఫరెన్స్‌లు ఉన్నాయో. సహోదరులని సంబోధించుకున్నారు. క్రొత్త నిబంధనలోని ఆది సంఘపు దైవ సేవకులు, సంఘ నాయకులు తమను తాము ఇతరులకు ఎలా పరిచయం చేసుకున్నారు? తమను తాము ఎలా పరిచయం చేసుకున్నారండి? ఒక సేవ చేసేవాడు ఇతరులకు ఎలా పరిచయం చేసుకున్నాడు? సంఘానికి గాని, ఇతర నాయకులకు ఎలా పరిచయం చేసుకున్నారు వాళ్ళు? మీరు ప్రకటన 1:9 చూడండి. సహోదరులను పరిచయం చేసుకున్నారు. అవునా? తోటి సహోదరుని అన్నారా? ఆఫ్‌కోర్స్ కొంతమంది పని చేసేవారితో చెప్పుకున్నప్పుడు జత పనివారని చెప్పుకున్నారు తప్పించి, ఐ యామ్ ఏ సీనియర్, నేను సీనియర్ పాస్టర్‌ని, నేను సీనియర్ అపోస్తలుని అని చెప్పుకోలే ఎక్కడ కూడా. తోటి సహోదరులని చెప్పుకున్నారు. సంఘంలో ఇతరులతో పరిచయం చేసుకున్నప్పుడు మేము తోటి సహోదరులం, నీలాంటి సహోదరులమే అనే మాటని వాళ్ళు నొక్కి వక్కానించారు. క్రొత్త నిబంధనలోని ఆది సంఘపు దైవ సేవకులు తమ తోటి జత పని వారిని లేక ఇతర దైవ సేవకులను సంఘ నాయకులను ఎలా సంబోధించారండి? 2 పేతురు 3:15 ఎప్పుడో వచ్చిన పేతుర్ని పౌలుని పేతురు ఏమన్నాడు? అలాగు మన ప్రియ సహోదరుడు. అవునా? అలాగు మన ప్రియ సహోదరుడు పౌలు అన్నాడు. అవునండి? అవునండి, అవును. అవును. ఫిలిప్ 2:25 ఒకసారి చదవండి. దయచేసి ఫిలిప్ 2:25 ఒకసారి చదవండి. మరియు నా సహోదరుడును, జత పనివాడును, నా తోటి యోధుడును. చూడండి, తనతో పనిచేసే వారిని పౌలు ఎలా గనపరుస్తున్నాడు? నా సహోదరుడు, నా తోటి సహోదరుడైన, అంత మాత్రమే కాదు నా జత పనివాడు, అంత మాత్రమే కాదు యోధుడైన, పరిచర్యలో పోరాటం చేస్తున్నాడు కాబట్టి యోధుడు అన్నాడు. పోరాటం చేయకపోతే యోధుడు అనాల్సిన అవసరం లేదు. ఆ తన జత పని వారిని పౌలు ఎలా గౌరవించాడండి? నా జూనియరు, ఆ నా వెనకాల వచ్చినోడు. ఇవే ఈ మన ఆధునిక సంఘములు అన్ని ఇలాంటివి ఉంటాయి. చెప్పుకున్నాం కదా, సీనియర్ పాస్టర్, అసిస్టెంట్ పాస్టర్, అసోసియేట్ పాస్టర్ అంట, జూనియర్ పాస్టర్ అంట, నా దాసుడు, సేవకుడు, నా కింద వచ్చినోడండి. ఏందండి మన శిష్యుడు. నా శిష్యుడు. మళ్ళా ఈయన శిష్యుడు అంటే ఆయన భార్య కూడా అతన్ని అలాగే చూస్తుంది పనుల్లాగా. అవునా అండి? నిజమే కదా? అవును. ఆ ఇంటి పని చెప్తుంది పాస్టమ్మ. అంటే తన భర్త ఒకళ్ళ పాస్టర్ అయ్యుండి, సీనియర్ పాస్టర్ అయ్యుండి, తన భర్తతో కలిసి పనిచేసే పాస్టర్‌లను పని చెప్తది, ఇంటి పనులు చెప్తది. కారు తుడుచుకోండి, కూరగాయలు తెప్పించుకుంటారు. మిగతా ఇంటి పనులన్నీ చేపించుకుంటారు. నిజమా కదా? నిజమే అన్న. చాలా మంది అసలు అటెండర్లు గౌరవం చేస్తున్నారు. ఒక మనిషికి ఇచ్చే గౌరవం లేదు. అంటే మన మన బ్లడ్‌లో ఉందండి అది. ఎందుకంటే ఇండియన్స్ బ్లడ్ అంటే ఎలాంటిదంటే, ఒకప్పుడు ఒకప్పుడు మనము అంటే కొంతమంది ఎస్పెషల్‌గా కొన్ని క్యాస్ట్స్ ఏమైపోయినాయంటే దొరల పరిపాలనలో పశువుల కంటే హీనంగా చూడబడ్డారు. అవునా అండి? అవునన్న. అవును. ఈరోజు వాళ్ళు సేవకులు కాగానే అంటే మిషనరీలొచ్చి కొంచెం స్వేచ్ఛనిచ్చి, స్వతంత్రాన్నిచ్చి, సువార్తను ప్రకటించగానే ఈళ్ళు గూడా అలాగే అయిపోయారు. దొరలాగా బిహేవ్ చేస్తున్నారు. అవునా? నిజమే గదండీ! అవునన్న. దొరలాగా బిహేవ్ చేస్తూ తన తోటి జత పని వారిని, ఇతర సేవకులను నీచంగా చూడడం, కించపరచడము, తక్కువ చేసి మాట్లాడడము. ఆ! అదొక పెద్ద అలవాటయిపోయింది. అదే గొప్పతనం అనుకుంటున్నారు అలా జేయడం. పేతురు చూడండి 5:1 ఏమన్నాడు? తోటి పెద్దనన్నాడు. మీలోని పెద్దలను హెచ్చరిస్తున్నాను. పేతురు అలా అనలేదు. అపోస్తులో నేను ప్రథముడని, యేసుప్రభు శిష్యులలో నేను ప్రాముఖ్యుణ్ణి. ఆ! సంఘ బాధ్యతలన్నీ ఫస్ట్ యేసుప్రభు నాకే అప్పగించాడు తెలుసా? అని ఎప్పుడు గర్వంగా చెప్పుకోలేదు వాళ్ళు దాన్ని. చూడండి, తన ఇతర పెద్దలను తోటి పెద్దనన్నాడు తప్పించి సీనియర్ పెద్దనని చెప్పుకున్నాడా అండి? అసలు చెప్పాలంటే పేతురు యొక్క స్థాయి చాలా ఉన్నతమైనది. అవునా అండి? అవునన్న. పౌలు యొక్క స్థాయి చాలా ఉన్నతమైనది. వాళ్ళతో కంపేర్ చేసుకోవడానికి ఎవరికీ అది లేదు. కానీ వాళ్ళ గౌరవ మర్యాద విషయం వచ్చినప్పుడు, సంబోధించాల్సిన విషయం వచ్చినప్పుడు, ఇతరులకు పరిచయం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, వాళ్ళు ఎంత అద్భుతంగా సంబోధించుకుంటున్నారు. తోటి సహోదరుడు. అలాగు మన ప్రియ సహోదరుడంట. అబ్బా! పౌలా వాడా అసలు ఎంత డేంజరస్ ఫెల్లో.
నేను అపోస్తులని తెలిసి యేసుప్రభు యొక్క మొదటి శిష్యులలో ముగ్గురులో మళ్ళా 12 మందిలో ముగ్గురులో నేను మొదటి వాడిని. నన్ను అవమానపరుస్తాడా? భోజనాలు చేసేటప్పుడు నన్ను గద్దిస్తాడా? ఎంత దుస్సాహసం అంది అని పేతురు ఎంత ఫీల్ అయ్యాడండి. చాలా సార్లు అందరితో చెప్పుకున్నాడు కదా, కనిపించిన వాళ్ళు అందరితో చెప్పుకున్నాడా లేదా ఈ విషయం? హలో, చెప్పలేదండి. చెప్పలేదు. మనం చెప్పలేదండి. చెప్పాలా? మనం చెప్పుకోవచ్చు కదా అలాగా, పేతురు చెప్పకూడదు. నిజమే కదండి. పేతురు అలా చెప్పకూడదు, మనం చెప్పుకోవచ్చు. నన్ను అంటాడు, వాని వయసు ఎంత, వాని బతికి ఎంత, అసలు వాడు ఎవడు, వాడు ఎక్కడ నుండి వచ్చిండు, నా రేంజ్ ఏంటి, వాని రేంజ్ ఏంటి, మనకి సరిగా తిప్పి కొడితే బైక్ కూడా లేదు, నేను రేంజ్ రోవర్ కార్లో తిరుగుతాను, నా కారు నా నా స్టేటస్ ఏంటి తెలుసా అసలు? నన్ను మాట్లాడేది ఏం, నా సేవానుభవంతో వయసు లేదు, నన్ను ప్రశ్నిస్తాడా? ఇది తప్పు అని చెప్తాడా? లేకపోతే అది తప్పు అని చెప్తాడా? నా ఇష్టం, నేను ఇలాగే చెప్తాను. వాడు కూడా నన్ను అడగడానికి, లేకపోతే ఈ గ్రూప్‌కి యజమాని నేను, లేకపోతే నేను ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్‌నే ప్రశ్నించే స్థాయి వచ్చిందా? అంటే ఇంత ఉంటది మనకు. మనము మామూలుగా ఉండదండి మనకు. అర్థం కాలే. ఏమర్థం? సాతాను ఆ! గర్వం ఉండదు. సాతాను గర్వం. గర్వించినప్పుడు సాతానే పడిపోయాడు. మనం ఎంత అండి? పడిపోతాడా గర్వించినోడు? వాని గర్వం వాడిని అనుసరని బైబిల్ సెలవిస్తుంది. కానీ మనకు అర్థం కాదు. ఎంత చెప్పినా మన లోపల ఒకటి జావలేదండి. ఈ ఇగో అనేది పోలే. హ్మ్. యేసుప్రభు శిష్యత్వం గురించి మాట్లాడిన మొదటి మాటలోనే చెప్పాడు. డినై యువర్ సెల్ఫ్. నన్ను వెంబడించాలంటే నిన్ను తృణీకరించుకొని రావాలి. హేట్ యువర్ సెల్ఫ్ అన్నాడు. నిన్ను దూషించుకుంటేనే నన్ను వెంబడించగలుగుతావు. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, తమని తాము తమ పేర్లను బాగా ప్రేమించుకుంటున్నారు నేటి సేవకులు. అవునా? హాస్టల్‌కి తమ పేరంటే పిచ్చి. అవునంటారా? కాదంటారా? అవునన్న వాస్తవం. పిచ్చి పేరంటే. విచిత్రమైన విషయం ఏందంటే, వీళ్ళేదో కష్టపడి ఒక ప్రసంగం తయారు చేసుకున్నట్టు, ఒక కవిత రాసో అంటే సరే ఒక మెసేజ్ పెట్టి, ఈ మెసేజ్ నేనే రాసిన అని చెప్పినట్టు అనుకోకండి. నేను సోషల్ మీడియాలో చూస్తా ఉంటాను. దేవుని వాక్యాలు రాసి వాళ్ళ కింద పేరేసుకుంటారు. పెద్ద ఫోటో ఏసుకుంటారు. అదేంటిదండి? నీకు సంబంధం ఏంటసలు? నీ ఫోటో ఎందుకు ప్రమోట్ చేసుకోవాలి? నీ పేరెందుకు తెలవాలా? ఆ! దేవుడు నీకు తోడై ఉండును గాక, లేకపోతే దేవుడు ఇది అవును గాక అని వాక్యం పెడితే, వాక్యం రిఫరెన్స్ ఇవ్వాలి గానీ, వై ఎందుకిలా చేస్తున్నారు? పిచ్చి. నాకు తెలుసు కొంతమంది తెలియక చేస్తున్నారు. పక్కోళ్ళని చూసి ఈళ్ళు మనం పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఎవడో తప్పు చేస్తే, ఆ తప్పును అదెందుకు ఫాలో అవుతున్నారు? మరి ఇన్ని ఒప్పులున్నాయి గదా! బైబిల్‌లో ఇన్ని ఉన్నాయి గదా! అందులో ఒక్కటెందుకు ఫాలో కాలేకపోతున్నావు? ఎవడో ఒకడు బయటోడు ఫాలో అయితే నేనది ఫాలో కావాలా? అదేమన్నా మన ఓనా అండి? మనమేమైనా సొంతంగా రాసినామా లేఖనము? నీ సొంతంగా రాసిన దానికి నీకు అధికారం ఉంటది నీ పేరు రాసుకోవడానికి. మనది కానప్పుడు దానికి మనం దానికి అది కాని దగ్గర మన పేరుని చెప్పుకోవడం అనేది ఎలా ఉంటది చెప్పండది? చెప్పండి, మీరే చెప్పండి. దొంగిలించిన వాళ్ళం దొంగలం. దొంగన్నట్టే గదా! అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మనము ఎవరో ఇచ్చిన దానికి బైబిల్ వాక్యాలకి మన పేరేందండి బైబిల్ వాక్యాలకిని? అర్థం గాదు. అసలు అవి ఎందుకు పంచుకోవాలి? ఒకవేళ పంచుకుంటే అందులో మనల్ని మనం ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఈ మధ్యలో మా బావలు గూడా స్టేటస్‌లు చూస్తే ఎక్కడో అన్ని కొటేషన్స్ ఉంటాయండి. ఆ కింద వీళ్ళ ఫోటో పేరొస్తదది. అదేంటి మరి అదేమన్నా యాప్‌లో వస్తదో నాకు తెలియదు. సూక్తి వస్తది గదా! మంచి మాట అని. మంచి మాట అని ఒక సూక్తొస్తది. కింద వీళ్ళ ఫోటో ఉన్న ఇలా పేరొస్తది. అదెందుకు? అదెట్లా క్రియేట్ చేస్తారో నేను చూడలేదేమో. వాళ్ళెప్పుడో నా స్టేటస్‌లో మా తమ్ముని, మా చెల్లి వాళ్ళయి, మా బావలు హిందువులు ఇవన్నీ కనిపిస్తా ఉంటాయి. చూసారా మీరెప్పుడైనా అలాగా? అవునన్న యాప్ ఉంటదది. గణతంత్ర దినోత్సవం అప్పుడు అప్పుడప్పుడు ఆ! చేస్తుంటారు. వాళ్ళకంటే ఘోరంగా ఉన్నాం మనం. కొత్త నిబంధనలోని ఆది సంఘపు దైవ సేవకులు, సంఘ విశ్వాసులు ఎలా సంబోధించారు? ఒకసారి చూడండి, మొదటి కొరింథీ 7:4 గాని, యాకోబు 1:2 గాని, యోహాను 3:17 వీళ్ళందరూ ఎలా సంబోధించారండి? సహోదరులారా, పౌలంటున్నాడు సంఘాలను. ఎలా సంబోధించారు? సహోదరులారా అని సంబోధించారు. అవునా అండి? అవునండి. అవును.
సహోదరులారని సంబోధించారు. సంఘాన్ని ఎక్కడ సంబోధించినా నా సహోదరులారా, దేవునందు ప్రియమైన సహోదరులారా అని సంబోధించారు. క్రీస్తునేసు అందున్న సహోదరులారని సంబోధించారు. ఇంకా చెప్పాలంటే ఇంతకంటే మంచి మంచి పదాలు వాడారు తెలుసా? ప్రతి సంఘం యొక్క లేఖనాన్ని రోమిలో రాష్ట్ర పత్రిక నుండి మీరు ప్రతి లేఖనాన్ని ప్రతి పత్రికను గమనించండి. మొదటి 2 వచనాలు ఏముంటది? క్రీస్తు యేసునందు పరిశుద్ధులునైన వారికి కదా, ప్రియులైన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. ఎంత అద్భుతంగా ఉందండి సంబోధన. పరిశుద్ధులంట. డ్రెస్సింగ్ ఎలా చేశారు? పరిశుద్ధులు అని చెప్పారు. అవునా? నేను పరిశుద్ధుని రాస్తున్నానని చెప్పలే గాని వాళ్ళు పరిశుద్ధులను, సంఘాన్ని పరిశుద్ధులని సంబోధించారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు యేసుక్రీస్తు రక్తం ద్వారా వాళ్ళు కొనబడ్డారు. వాళ్ళని దేవుడు పరిశుద్ధపరిచాడు. దేవుడే వాళ్ళని అలా ప్రేరేపించాడు. పరిశుద్ధాత్మ దేవుడే ప్రేరేపించాడు సంఘాన్ని పరిశుద్ధులు అని పిలవమని. అవునా? అవునన్న, అవును. అవునన్న. మరి నేటి సంఘ నాయకులను మత్తయి సువార్త 23:8-12 వచన భాగం ఎలా ప్రభావితం చేస్తుంది? శాస్త్రులు పరిశీలన ఖండించినటువంటి ఆ వచన భాగము మరి నేటు ఎలా ప్రభావితం చేస్తుందని చూస్తే బిరుదులు వదిలివేయాలని చెప్తుంది. అవునండి? బిరుదులు వదిలివేయాలని చెప్తుంది. రెవరెండ్ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? పూజ్యార్హుడు, పూజనీయుడు. బైబిల్‌లో పూజార్హుడు ఎవరండి? యేసుక్రీస్తు మాత్రమే. దేవుడు ఒక్కడే పూజార్హుడు. రెవరెండ్ అనే పదం కీర్తనలో, దానియేలు గ్రంథంలో ఒక 2, 3 సార్లు తప్పించి మీకు ఎక్కడ కనిపించదు. అది కూడా దేవునికే వాడబడినటువంటి పదం. కేవలం యెహోవా దేవునికి వాడబడినటువంటి పదం రెవరెండ్ అనేది. మరి ఈరోజు వీళ్ళందరూ ఎవరంటే పూజ్యార్హులు ఎలా అయినరండి? పూజనీయులు ఎలా అయ్యిర్రు? పాస్టర్లు పూజనీయులా అండి? చెప్పండి, మీరే చెప్పండి. ఎవరైనా పూజనీయులు ఉంటారా మనకు? పెట్టుకుంటున్నాను అంతే. కాలేజీ వాళ్ళు, థియాలజీ కాలేజీ వాళ్ళు లోపల పెట్టుకుంటారు అంతే. పూజనీయులు అంటే మనం ఏదో చిన్నప్పుడు హైందువులుగా ఉన్నప్పుడు పూజనీయులైన తండ్రి గారికి వ్రాయనని ఆ సంబోధన వేరు. అక్కడ ఉన్నటువంటి అర్థం వేరు. అంటే నిజంగానే తండ్రిని పూజించాలనేటువంటి సిస్టమ్ హిందూ మతంలో ఉంది. నిజమా? గురువులను పూజించాలి, తల్లిని పూజించాలి, తండ్రిని పూజించాలి అనేటువంటి సిస్టమ్ అక్కడ ఉంది హిందూ మతంలో. అవునా అండి? అవునండి. అవును. ఎస్ గురుదేవో భవ, పితృదేవో భవ. సో అతిథులను పూజించాలి. అక్కడ పూజ అంటే నిజంగానే అంత గౌరవాన్ని ఇవ్వాలి అనేది వాళ్ళ యొక్క సిద్ధాంతం, మరి యొక్క నమ్మకం. క్రైస్తవులు ఉందా అండి అలాగా? పాస్టర్‌లను పూజించాలని ఎక్కడన్నా? లేదండి, లేదు. పొరపాటున పేరుకు ముందు లేకపోతే వాళ్ళకి ఎంత మొత్తం కింది మీద అయిపోతారు అసలు అది లేకపోతే. బిరుదులు, బిరుదులు, బిరుదులు. మరి నాయకులు ఏ విధంగా ప్రజల నుండి గౌరవం పొందుకుంటారు? బిరుదులను బట్టా, అధికారాన్ని బట్టా, హోదాని బట్టా, స్థాయిని బట్టా, ధనాన్ని బట్టా మరి ఎలా పొందుకోవాలండి నాయకులు అది గౌరవాన్ని? ఇక్కడ ఇవన్నీ చెప్పిందెందుకు? మీరు గౌరవం లేకుండా ఉండకూడదని కాదు. అందరూ గౌరవించబడాలా. 100%. అన్‌డౌటెడ్‌లీ మీ అందరికి రెస్పెక్ట్ అవసరం. మీరందరూ గౌరవించబడాలి. మీ అందరికి గౌరవం ఖచ్చితంగా అవసరమే. ఎలా? నాయకులు గౌరవాన్ని ఎలా సంపాదించుకోవాలి చెప్పండి? సత్ప్రవర్తనను బట్టి, సత్ప్రవర్తనను బట్టి. సత్ప్రవర్తనను బట్టి. ఇంకా ఎవరైనా? దయచేసి మాట్లాడండి. మంచి ఫస్ట్ మాదిరి. అడిగినప్పుడు మాట్లాడండి. విశేషముగా ప్రయాసపడటాన్ని బట్టి. క్యారెక్టర్ని బట్టి. క్యారెక్టర్‌ని బట్టి, ప్రయాసను బట్టి. వెరీ గుడ్. గౌరవం ఎలా మంచి పొందుకోవాలి నాయకుడు? చెప్పండి. మంచి మాదిరిని బట్టి. మంచి మాదిరిని బట్టి. డానియేల్ గారు వెరీ గుడ్. వీళ్ళలా ప్రోత్సహిస్తుందో లేదో చూద్దాం. నాయకులు ఏ విధంగా ప్రజల నుండి గౌరవం పొందుకుంటారు? నెంబర్ 1 మాదిరి ద్వారా. చదవండి హెబ్రీ 13:7. ఒక్కసారి చదవండి హెబ్రీ 13:7 ఏముంది? మీ పైనటువంటి ఉన్న నాయకుల యొక్క విశ్వాసాన్ని అంటే ప్రవర్తనా ఫలాన్ని శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసాన్ని అనుసరించండి అంటున్నాడు. హెబ్రీ గ్రంథకర్త ఏమన్నాడు? వారి ప్రవర్తనా ఫలాన్ని బట్టి వారి విశ్వాసాన్ని అనుసరించాలి. అంటే నాయకులు ఏం చూపించాలండి ప్రజలకి? ఏం చూపించాలా? ప్రవర్తన, మాదిరి. మాదిరి చూపించాలి. నేను ఇలా నడుచుకుంటున్నాను. ఆ గౌరవం ఎక్కడ నుండి వస్తుంది? మాదిరి ద్వారా రావాలి. ఫిలిప్పి 4:9 చదవండి ఒకసారి. ఎవరైనా ఫిలిప్పి 4:9 త్వరగా. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించితిరో
పాజ్ ఎందుకు వచ్చింది? కంటిన్యూ చేయండి. ఇప్పటి వరకే ఉందా? అంగీకరించితిరో నా ఆఖరి ఎలా నా ఎందున్నట్టుగా వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. ఏంటిదంట? పౌలు మాది చూపించాడు. నేను ఎలా నడుచుకున్నాను, నా దగ్గర ఏం విన్నారు, ఏం పొందుకున్నారు, నేను ఏం బోధించినా వాటిని అనుసరించాలి, వాటి ప్రకారమే జీవించాలి. అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడు ఉంటాడు. మనకి ఇవన్నీ అవసరం లేదు. వాగ్దానం పెడతాం కదా, సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడై ఉండును గాక. మాట ఎవరికి పడితే అలా వర్తిస్తుందా చెప్పండి ఇప్పుడు? హలో, వర్తించదన్న, వర్తించదు. అలా క్రైస్తవులని జీవించ పిలవబడిన కాదు. అలా అలా జీవించడానికి ఆ బోధన ఉన్నట్టుగా తీసుకెళ్ళడానికి వర్తిస్తుందా? ఎవరు పడితే అలా వర్తిస్తుందా? అంటే దైవధిక్కారం చేసి వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించడానికి కూడా అది వర్తిస్తుందా? మనం పేద అక్షరాలతోని పెడతాం ఏంటిది వాగ్దానం, సమాధానకర్తయగు దేవుడు మీకు తోడుగా ఉండును గాక అని. నువ్వు ఎంత ఎమోషనల్ గా ఫీల్ అయ్యి నువ్వు దాన్ని అప్లై చేసుకున్నా నీకేం జరగదు. ఎందుకనంటే అది ఎవరి కోసము? సత్యం కోసం నిలబడే వాళ్ళ కోసం, సత్యం కోసం పోరాటం చేసే వాళ్ళ కోసం, సత్యాన్ని అనుసరించి జీవించే వారి కోసం. అవునా? ఇంత అవును, మంచి అవును. మాటను ఎక్కడ పడితే అక్కడ వాడుతున్నాం. ఇప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండును అంటే ఇప్పుడు గవర్నమెంట్ నీకు అంటే ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ అనుకో, నువ్వు నీతిగా నిజాయితీగా పనిచేస్తే నీకు ఎక్స్ట్రా పవర్లు ఇస్తాను, మీకు తోడుగా ఉంటాం, మేము సపోర్ట్ చేస్తామని పై అధికారులు చెప్పారు అనుకోండి, దాన్ని అందరికి వర్తిస్తుందా? అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న కూడా వాళ్ళకి మీకు సపోర్ట్ చేస్తామంటారా అండి ఎవరైనా? హలో, లేదన్న, అధికారాన్ని సద్వినియోగపరచడానికి అధికారం ఇస్తారు. అది చెడిపోయినని కూడా చెప్పరు కదా అండి. అవునవును. నువ్వు ఎలా జీవించడానికి ప్రమోషన్ ఇస్తాను అని చెప్తారా ఎవరైనా? ఆఫీసులన్నా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు ప్రమోషన్ ఇస్తారని చెప్తారా? న్యాయంగా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి. అరే మరి మన క్రైస్తవులే ఇంత సిల్లిగా ఉండేది. క్రైస్తవులు అంత సిల్లిగా నేను ఎవరిని చూడలేదు. బయట ఎవరన్నా అది సెక్యులర్ అంటే అది ప్రైవేట్ కంపెనీ అయినా గవర్నమెంట్ అదైనా కూడాము డిపార్ట్మెంట్ అయినా కూడా హార్డ్ వర్క్ చేసిన గుర్తించి ప్రమోషన్ ఇస్తారు, హార్డ్ వర్క్ చేసిన గుర్తింపు ప్రమోషన్ ఇస్తారు, ఇంక్రిమెంట్ ఇస్తారు తప్పించి పని దొంగకు కూడా ఇంక్రిమెంట్ ఇస్తారని ఎక్కడైనా చూసారని మీరు ఎప్పుడైనా? సరే, లేదు. వాడు లంచాలు పెట్టి ఇంకేదైనా చేసి సంపాదించుకుంటాడు తప్పించి నిజంగా గౌరవం గుర్తిస్తారా? కానీ విచిత్రం ఏందో, మనం ఎవరి పడతాలకు లేఖనాలు అప్లై రుద్దుతా ఉంటాం. పైనదంతా పక్కన పెడతాం. సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడై ఉండును గాక అని ఒక వాగ్దానం పెట్టి మన పేరు మన ఫోటో వేసుకుంటూ వచ్చేస్తుంది అది. అరే మార్చుకుందామండి దయచేసి. మేము వాళ్ళందరినీ, నేను ఎవరిని గాయపరచాలని చెప్పట్లేదు. 2 చేతులు ఎత్తి నిజమైన సహోదరునిగా మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తిగా మీరందరూ దేవుని దగ్గర మాత్రమే నిజమైన గౌరవాన్ని పొందుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే నేను మాట్లాడుతున్న విషయాన్ని గ్రహించండి దయచేసి. 1 తిమోతి 3:10 చూడండి ఏమన్నాడు? మరియు వారు హలో, మొదట పరీక్షింపబడవలెను, ఆ తర్వాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. అంటే చూడండి, పరిచారకులు అంటే ఫస్ట్ పరీక్షించబడాలా. అనింద్యులైతే ఇలాంటి నిందల పాలు కాకుండా వారు నిజంగా వారి వ్యక్తిత్వాన్ని ప్రూవ్ చేసుకుంటేనంట అలాంటి వాళ్ళని పరిచారం నియమించవచ్చు, గౌరవించవచ్చు. దాని ముందు కూడా నాయకులకు ఏముండాలా? నిందారహితుడై ఉండాలి, ఏకపత్ని పురుషుడు. ఇవన్నీ ఏంటి? క్యారెక్టర్ కదా, అది మాదిరి జీవితం కదండి అదంతా. ఒక సంఘానికి కాపరయ్యేవాడు, నాయకుడయ్యేవాడు నిందారహితుడై ఉండాలా, ఏకపత్ని పురుషుడై ఉండాలా, మితానుభావుడై ఉండాలా, స్వస్థ బుద్ధి గలవాడై ఉండాలి, సజ్జన ప్రియుడై ఉండాలి, మంచివాడై ఉండాలి, బోధింపతగిన వాడై ఉండాలా, కుటుంబాన్ని ఏలువాడై ఉండాలి, పిల్లల్ని తన స్వాధీనం ఉంచుకునే శక్తి గలవాడై ఉండాలా, విశ్వాసులైన పిల్లలు కలిగిన వాడై ఉండాలా. మరి ఇవన్నీ ఏంటివి? ఇవి ఉంటేనే నాయకునికి గౌరవం. అవునా అండి? హలో, అవునన్నా. అవునన్నా. ఇప్పుడు నాయకుని స్థానంలో నుండి 2 భార్యలను కలిగి ఉంటే కూడా గౌరవించాలా? నో. అలానే వైజాగ్ ఆయనకి 4 అంట, 4 భార్యలు. నేను మన రాజిరెడ్డి కదా చెప్పింది, అవునా? 4 ఆమెను అవును. చేసుకున్నాడు అంట కదా. కుక్కడపల్లి ఆయనకు 2 అయిపోయారు. మరి 3 ఆమెను ఏం చేస్తున్నా నాకు తెలియదు, కానీ విన్నాను కొన్ని విషయాలు, భయంకరమైన విషయాలు. గౌరవం అనేది మాదిరిని చూపించాలి కదా. ఏకపత్ని పురుషుడు అసలైన మాదిరి అది. హిందూ సమాజంలో రాముడు అనేవాడు ఒక్కడే ఏకపత్ని పురుషుడు కావచ్చు, కానీ క్రైస్తవులకు వస్తే ప్రతి క్రైస్తవుడు ఏకపత్ని పురుషుడే కావాలా? అవునా? నాయకులు మాత్రమే కాదు. అంతే కదండి. అవునన్నా, అవును. మాట్లాడరు ఏంటండి? అంటే అవునన్నా, మన స్టాండర్డ్ అది, అవునన్నా. అవును. మన జీవితం అది, మన స్టాండర్డ్ అది.
మాకు ఒక్క ఏకపత్ని పురుషుడు అని వాళ్ళు ఒక్కని గురించి పురాణంలో ఒక మిత్, అది మైథాలజీ అది. కానీ ప్రాక్టికల్ లైఫ్‌లో, రియల్ లైఫ్‌లో ప్రతి సేవకుడు ఏకపత్ని పురుషుడై ఉండాలా. అది మనకు దేవుడు పెట్టిన మాదిరి. ఆమేన్. ఆమేన్. ఎంత అద్భుతమండి మన జీవితాలు. మనం ఎక్కడ ఉంటున్నాం. రెండోది, ప్రయాస పడటం ద్వారా బ్రదర్స్ ఆల్రెడీ చెప్పారు. నిజమే. గౌరవాన్ని ఎలా పొందుకోవాలంటే ప్రయాస పడటం ద్వారా. 1 తెస్సలోనిక 5:12, 13 చూడండి ఏమన్నాడు? మీకు పైవారై ఉండి, మీకు వాక్యాన్ని బోధించి, మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేయాలంట. మన్నన చేసి వారి పనిని బట్టి, వారి ప్రయాసను బట్టి మిక్కిలి ఘనముగా ఎంచవలెను. గౌరవం ఎట్లా రావాలంటండి? చదవండి ఒకసారి ఆ లేఖనం. మీరు చదవండి ఒకసారి లేఖనం. మీ మరియు నోటి నుండి వినాలా? సహోదరులారా, ఆ! మీలో ప్రయాసపడుచు హ్మ్. ప్రభువునందు మీకు పైవారై ఉండి, మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము. వారి పనిని బట్టి మరియు వారిని మిక్కిలి ఘనముగా ఎంచేవాలని ప్రేమతో బ్రతిమలాడుకుంటున్నాడంట పౌలు చూడండి. వేడుకొంచున్నాడు. ఎందుకు ఇలాంటి వాళ్ళకి గౌరవించాలి? ఎవరిని పడితే అది గౌరవించాల్సింది. ప్రయాస పడేవాడిని, మీకు బుద్ధి చెప్పేవారిని, మీకు మంచి చేసే మిమ్మల్ని మీకు బుద్ధి చెప్పి వాక్యాన్ని బోధించి వాక్యానుసారంగా నడిపించేవాడు మాత్రమే. అది కూడా ప్రయాస పడాలంట అలా వాక్యానుసారంగా నడిపించేవాడు. అతడు నిజమైన గౌరవానికి మన్ననకు అర్హుడు. ఎవరిని పడితే వాళ్ళని గౌరవించమన్నాడా పౌలు? అపోస్తలులు చెప్పలేదు. ఇక్కడ నాయకుల గురించి మాట్లాడుతున్నాం. నాయకత్వ స్థానంలో ఉన్నోనికి గౌరవం ఎలా దొరకాలంట? ప్రయాస పడుతున్నవారు, మీపై పైవారై ఉండి, అంటే మీకు నాయకులుగా ఉన్నవారు ఉండాలా. రెండోది మీ కొరకు ప్రయాసపడాలా, వాళ్ళ కొరకు కాదు. పిల్లల కోసం, కుటుంబ పోషణ కోసం, వాళ్ళ పిల్లల్ని అమెరికాలో చదివించడం కోసం కాదు ప్రయాసపడాల్సింది. అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తది. మేము మామూలు స్కూల్‌లో చదివించడానికే కింద మీద పడి ఫీజులు కట్టలేక సచ్చిపోతున్నాం. ఇప్పుడు నా సహోదరులు కూడా కొంతమంది రీసెంట్‌గా 2 రోజుల క్రితమే, నేను పిల్లల ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నాను. ఇట్లా ఇబ్బంది పడుతున్నానని చెప్పినప్పుడు చాలా పెయినొచ్చింది. నేను కూడా సహాయం చేయలేని స్థితిలో ఉన్నాను వాస్తవం చెప్పాలి అంటే. ఎందుకంటే నాకేమి సపోర్ట్ లేదు. 25 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఇండిపెండెంట్‌గా సేవ చేస్తున్నాను. ఎలాంటి సంస్థతో నాకు సంబంధం లేదు. ఇలాంటి సంస్థల అధిపతులతో నాకు సంబంధం లేదు ఇప్పటి వరకు కూడా. ఎవరి దగ్గర ఒక్క రూపాయి, ఏ సంస్థ నుంచో ఒక్క రూపాయి నాకు సహాయం లేదు. హ్మ్. ఈవెన్ లోకల్ చర్చ్ నుంచెల్లి కూడా నేను ఈ రోజు వరకు ఒక్క నెల కూడా సంపూర్ణంగా లోకల్ చర్చ్ సహాయం చేత నేను పోషించబడలేదు. 20 సంవత్సరాల పరిచర్యలో అండి. నెవర్ ఒక్క నెల కూడా నేను ఫుల్ టైమ్, ఫుల్ సాలరీ తీసుకోలా. నేను ఫుల్‌గా పని చేస్తున్నప్పుడు తీసుకోలే. లేఖనాల ప్రకారం నేను అర్హునైనప్పుడు కూడా నేను ఎప్పుడు తీసుకోలేదు. నేను 20 సంవత్సరాలు ప్రయాసపడింది ఎవరో ఆదివారం ఒక గంట ప్రసంగం కోసం ప్రయాసపడలేదు. కింద ఇలా కొన్ని వందల మందికి బోధించుకుంటూ, వేల మందికి సుషత్వంలోకి నడిపించడానికి ప్రయాసపడుతున్నాం. వాక్యమందు మళ్ళీ. నెక్స్ట్ 1 తిమోతి 5:17 చదవండి. ఏమన్నాడు? బహుగా పాలన చేయి పెద్దలను విశేషముగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానంలోకి పాత్రలుగా ఎంచాలి. డబుల్ పోర్షన్ హానర్ అంట వాళ్ళు. అంటే వాళ్ళ హానర్ ఎక్కడ ఉంచాలో డబుల్ పోర్షన్ ఇవ్వాలంట. అంటే మాకు అధికారం ఉన్నప్పుడు కూడా మేము ఎప్పుడు వినియోగించుకోలేదండి. ఈ వరకు స్టిల్ 20 సంవత్సరాల పరిచయం ఒక్క నెల కూడా ఫుల్ సాలరీ అంటే నాకు తెలియదు ఇప్పటివరకు. సంఘం మీద ఆధారపడలేదు. మీకు తెలుసు నేను ఇప్పటికి ఆఫరింగ్ బాక్స్ పెట్టలేదు. ఈ రోజు వరకు ఆఫరింగ్ బాక్స్ లేదు. అసలు మాకు స్థానిక సంఘంలో, సహవాసంలో అసలు కానుకలు పట్టేటువంటి ప్రోగ్రామే లేదు, పెట్టుకోలే ఇప్పటి వరకి. చాలా బాధేసింది. అరే! ఫీజులు కట్టుకోలేని స్థితిలో ఉన్నాం. కానీ కొంతమంది సేవకులు ఆళ్ళ పిల్లల్ని అమెరికా పంపించి చదివిపిస్తున్నారు. అదేందిరా ఆశ్చర్యం కదండీ! నిజమే కదండీ! అవునన్నా వాస్తవం. నిన్న ఇదే గ్రూప్‌లో నేను మన సహోదరునితో మాట్లాడుతున్నప్పుడు తన పిల్లలను అంటే బీసీ దాంట్లోనో ఏదో స్కూల్‌లలో ఏసినని చెప్పాడు. నిజంగా అప్పుడు అర్థమైంది నాకు వాళ్ళు ఎక్కడ చదివిపిస్తున్నారు, ఎలా చదివిపిస్తున్నారని. తెలుసా మీకు? నా జితపని వాడు సురేష్. నా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్‌లో చదివిపిస్తున్నాడండి. నేను సేవలో ఉన్నాను. నాకు ఫీజు కట్టడం కష్టమవుతుంది. గవర్నమెంట్ స్కూల్‌లో చదివిపిస్తున్నాడండి. నేను కూడా నా పిల్లలు మాక్సిమం ట్రై చేశాను. కానీ ఇప్పటికి కూడా ధైర్యంగా చెప్తాను. నేను ఈ సిటీలో ఉన్నాను గదా! అన్నిటికంటే తక్కువ ఫీజు ఉన్న స్కూల్‌లోనే చదివిపిస్తున్నాను నా పిల్లల్ని. ఎక్కువ ఫీజు ఉన్న స్కూల్‌లో ఏం చదివించట్లేదు. పెద్ద పెద్ద స్కూల్‌లో నేను జాయిన్ చేయలేదు.
దానికి మళ్ళా వ్యాన్లు, ట్రాన్స్‌పోర్టేషన్ పెట్టేసుకొని మళ్ళా దానికింత ఖర్చు నేను ఏ రోజు నేను ఒక్కరోజు కూడా పిల్లల కోసం ట్రాన్స్‌పోర్టేషన్ ఫీజ్ చెల్లించలేదు. ఎందుకంటే నా వల్ల కాదు. నేను ఒక సేవకుడిని. అన్ని పెట్టుకుంటే నేను సేవ చేయలేను. ఇంత ఆర్థిక భారాన్ని నా మీద పెట్టుకుంటే నేను భరించలేను. అందుకే నా పిల్లలు ఇంటి పక్క స్కూల్‌లో ఏసుకున్నాను నేను ఫస్ట్ నుంచెల్లి కూడా. అందులో చదువు ఎలా ఉంటదో నేను ఆలోచించలే. నా పిల్లలు మంచిగా చదువుతారని నమ్మకం. స్టిల్ ఇప్పటికి నేను ఓఎం స్కూల్, గుడ్ షెపర్డ్ స్కూల్‌లోనే నా పిల్లలు చిన్నాయన 10థ్ చదువుతున్నాడు. పెద్దాయన కూడా 10థ్ వరకు అక్కడే చదివాడు. గుడ్ షెపర్డ్ స్కూల్. అంటే ఇక ఉన్న దాంట్లో వాళ్ళది కొంచెం ఫీజు తక్కువుండే. అందులోనే స్కూల్ వాళ్ళ పుస్తకాలు ఫ్రీ. ఎందుకంటే వాళ్ళకు గుడ్ షెపర్డ్ ఓఎం పబ్లికేషన్ ఉంది కాబట్టి వాళ్ళకి చాలా స్కూల్‌లున్నాయి. కాబట్టి వాళ్ళు పబ్లిష్ చేసుకుంటారు. పుస్తకాలన్నీ ఫ్రీయే. యూనిఫార్మ్స్ ఫ్రీ అందులో. ప్రత్యేకించి మళ్ళీ యూనిఫార్మ్స్ కొనే పరిస్థితి, బయటికెళ్ళి పుస్తకాలు కొనే పరిస్థితి ఎప్పుడు రాలే 10థ్ వరకు ఆళ్ళకి. ఇప్పుడు ఏదైనా ఇంటర్, సెకండ్ ఇయర్ కాబట్టి బయట కొన్ని పుస్తకాలు కొనాల్సొస్తుంది తప్పించి 10థ్ వరకు అన్నీ ఫ్రీనే. ఇంటి పక్కనే నడుచుకుంటూ వెళ్ళిపోతారు ఓఎంకి. అంటే మేము ఎందుకు ఇవన్నీ రాజీ పడుతున్నాం? సో, ఆర్థికంగా గాని ఏవో ఒకటి ప్రయాసపడి అర్హత ఉన్నప్పటికి మేము గౌరవానికి అర్హులమైనా మేము తీసుకోవట్లేదు ఇక్కడ. మొదటి తిమోతి 5:17 ప్రకారం ఇక్కడ గౌరవం అంటే ఏంటిది? రెట్టింపు సన్మానం పాత్రలుగా ఎంచడం అంటే ఏంటి తెలుసా? రెండంతల జీతానికి పాత్రుడని అర్థం. పనివాడు తన జీతమున పాత్రుడు. అలాగ వాక్యమందు, ఉపదేశమందు ప్రయాసపడేవారు రెండంతల జీతానికి పాత్రులంట. ఒకటి కాదు. గౌరవార్థమైన వేతనం అంటారు దాన్ని. ఇంగ్లీష్‌లో చెప్పాలంటే హానరోరియం అంటాం. హానరేరియం. సో, గౌరవార్థమైనటువంటి వేతనం. అర్హులన్నట్టు. దాని అర్హులు. నేను ఎవరికన్నా రూ. 1000 పంపుకొని కింద పెడతాను. ఫోన్‌పేలో హానరోరియం అని పెడతాను. అంటే సారీ. అంటే నీకు గౌరవార్థంగా ఇస్తున్నాను. నువ్వు నా పని చేస్తున్నావు కాబట్టి నా వల్ల చేతనైంది. సంఘం వల్ల చేతనైంది. అది గౌరవార్థంగా ఇస్తుంది. అంతేగాని వేరే రకం కాదు. ఇంకో విషయం చెప్పాలండి. ఒక మాట చెప్తున్నాను గుర్తొచ్చింది కాబట్టి. మాట ఎంతవరకు టైం ఉందో చూద్దాం ఇంక తర్వాత. ఇంకొక మాట చెప్పుకుందాం ఫస్ట్. వారి నాయకులు ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా తలంచుకొనుడి అని హెబ్రీ గ్రంథకర్త తన పత్రికలో విశ్వాసంలో వేడుకొంచున్నాడు. నాయకులు కలిగి ఉన్న జీవిత విధానాన్ని బట్టి గమనించమని రచయిత వారిని కోరుతున్నాడు. విశ్వాసులు ఏం గమనించాలంటే నాయకుల్లో? ప్రవర్తన ఎలా ఉందో గమనించాలంట. ఆ ప్రవర్తనను బట్టి రెస్పెక్ట్ ఇయ్యాలి. వారి ప్రవర్తన క్రీస్తుని ప్రేమించేదిగా ఉన్నదా? ప్రవర్తన వాస్తవానికి వాక్యానుసారంగా ఉందా లేదా అని చూసుకోవాలంట. తమ కుటుంబాలను, మాటలను, కోపాన్ని, భోజన అలవాట్లను ఆధీనంలో ఉంచుకున్నారా? నిన్న ప్రతాప్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఓ సేవకుడు ఉన్నాడన్న భోజన ప్లేట్లను కోపం వస్తే ముఖం మీద ఇసిరేస్తాడు, అలా ఇసిరేస్తాడని చెప్తున్నాడు. మన మాట, మన ప్రవర్తన అప్పుడప్పుడు కొన్నిసార్లు ఇంక వాక్యం చెప్తున్నప్పుడు కొంతమంది అన్మ్యూట్ అయినప్పుడు వాళ్ళ అరుపులు, వాళ్ళ అరవడము, కోప్పడాలు వినబడతా ఉంటే నాకు నవ్వుకుంటాను. తమ కుటుంబాలను, మాటలను, కోపాన్ని, భోజన అలవాట్లను ఆధీనం ఉంచుకున్నారా? సెల్ఫ్ కంట్రోల్ ఉందా? హాస్టల్‌లో సెల్ఫ్ కంట్రోల్ లేదని పెద్ద టాక్ భోజనాల దగ్గరైతే మాత్రం. కదా! నిజమే గదండీ! అవును. తిండిబోతులని పేరుంది. నాన్ వెజ్ ప్రియులు. నాన్ వెజ్ కనిపిస్తే మొత్తం అంతే సంగతులు. అవునా? లేకపోతే కోపం. నాన్ వెజ్ పెట్టకపోతే మొత్తం వాళ్ళని ఎంత అగౌరవపరిచినట్టు ఫీల్ అవుతారో. నిజమా? ఈ మొదటి తిమోతి 3వ అధ్యాయం 1-13 వచనాలు, తీతు 1వ అధ్యాయం 6-8 వచనాలు తమ జీవిత విధానం, తమ బోధకు పరస్పరంగా విరుద్ధంగా ఉన్నట్లయితే ఎంతో సామర్థ్యం గల బైబిల్ బోధకుడైనప్పటికీ వారు నాయకులుగా అర్హులు కారండి. నీకెంత సామర్థ్యం ఉంటే ఏ లాభం? క్యారెక్టర్ లేకపోతే. అవునా? అవునన్న. అవును. సామర్థ్యం ఇంపార్టెంట్ కాదు. నీకు మంచి టాలెంట్ ఉండొచ్చు. నీకు మంచి సామర్థ్యం ఉండొచ్చు. మేబీ నువ్వు గొప్ప ఇన్‌స్ట్రుమెంట్ ప్లేయర్ అయి ఉండొచ్చు. మేబీ నువ్వు గొప్ప సింగర్ అయి ఉండొచ్చు. మేబీ గొప్ప నీ వాయిస్ అద్భుతమైన వాయిస్ ఉండొచ్చు. నువ్వు పాట పాడితే ప్రజలు మెస్మరైజ్ అయితుండొచ్చు. మరి నీ పాట, నీ మాట, నీ ప్రవర్తన, నీ కుటుంబంలో ఉండే సాక్ష్యము, నీ ప్రవర్తన సరిగా లేకపోతే నువ్వెంత ఏమై ఉంటే ఎవరికి అవసరం అది? దేవుడేమన్నా దాన్ని కన్సిడర్ చేస్తాడా? దేవుడేమన్నా దాన్ని పరిగణలోకి తీసుకుంటాడా? అబ్బా! నీ టాలెంట్ నచ్చిందిరా అని మెచ్చుకుంటాడా? ఆ! ఎప్పుడు కూడా మెచ్చుకోడండి. కొంచెం ఓపిక పట్టండి. ఇదొక్కటి ముగించి నేను ముగిస్తాను. నాయకులంట ప్రజల నుండి ఎలాంటి రీతిలో గౌరవం వేడుకోవద్దని లేఖనాలు తెలియజేస్తున్నాయండి. అగ్రపీఠములు కోరుట ద్వారా, ఇంకా అగ్రస్థానములు కోరుట ద్వారా, ప్రభువులుగా ఉండుట ద్వారా, వాళ్ళు ప్రభువులుగా పిలిపించుకోవడం ఇష్టం. ప్రభువులని అనిపించుకోవడం ఇష్టం. అందుకే పేతురేమన్నాడు? మీరు మందకు మాదిరిగా ఉండాలి తప్పించి ప్రభులైనట్టు ఉండొద్దన్నాడు. మనకు అదే ఇష్టం, ప్రభులుగా ఉండాలని. మనకు మందకు మాదిరిగా ఉండాలా? గౌరవం ఎలా దొరుకుతుంది? మాదిరి ద్వారా, ప్రయాస ద్వారా. 2 చాలా ప్రధానమైన విషయాలు.
లేఖనంలో ఎందుకు ప్రయాసపడాలి? ప్రయాస అంటే నిర్విరామంగా ఊర్లు తిరిగే ప్రయాస గురించి బైబిల్ పౌలు చెప్పట్లేదు. ప్రయాస అనేది వాక్యమందు, ఉపదేశమందు చెమటొచ్చేంత వరకు కష్టపడడం. మాకు సురేష్ ఇప్పుడు హెల్త్ సహకరించకపోయినా క్లాసులు చెప్పడానికి అంటే తనకు మైగ్రేన్ ఉంది, ప్రాబ్లం ఉంది తలలో. సో కాన్సంట్రేషన్ చేస్తే కొంచెం పెయిన్ ఉంటది. అయినప్పుడు కూడా కష్టపడతాడు. నేను చెప్పిన మెసేజ్‌లు అన్న చెప్పినట్టే చెప్పాలి. ఒకటి పొల్లు పోకూడదని ఎన్నిసార్లు వింటాడో తెలుసండి. క్లాస్ ముందు వింటాడు, అంతకుముందు వింటాడు. ఈ ఆయన యాక్చువల్లీ 12 బ్యాచ్‌ల నుంచి కంటిన్యూగా వింటున్నాడు. 12 బ్యాచ్‌లు అక్కడ 12 బ్యాచ్‌లో కంటిన్యూగా ఉంటాడు. మార్నింగ్ బ్యాచ్ కూడా మళ్ళీ వింటున్నాడు చూడండి ఆయన. నేను మిస్ అయినందుకు నిన్నటి నిన్న మార్నింగ్ చెప్పిన లెసన్ అన్న నేను మరలా వింటాను, నాకు పంపిమని అడిగాడు. ఎందుకంటే అంత ప్రయాసపడాల్సిన అవసరం ఏంటి? అందుకే నేను అలాంటి జత పని వారిని ఇష్టపడతాను. వాళ్ళని జత పని వాళ్ళుగా పెట్టుకోవడం నేను ఇష్టపడతాను. నాతో పాటు పరిచయలో తీసుకెళ్ళడానికి ఇష్టపడతాను. ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్ళలేము. మిగతా వాళ్ళ మీద రూపాయి ఇన్వెస్ట్ చేసినా తప్పే అవుతది. అలాంటి అర్హత లేనప్పుడు, అలాంటి ప్రయాసపడే గుణం లేనోళ్ళ మీద ఒక్క రూపాయి కూడా నాకు ఇన్వెస్ట్ చేయడం ఇష్టం ఉండదు. చేయకూడదు కూడా. బైబిల్ దాన్ని ప్రోత్సహించట్లేదు. ఎందుకంటే నాకు పౌలు మాదిరి. పౌలు అన్నాడు, మనతో ఉన్నప్పుడు పని చేయకపోతే కష్టపడడానికి భోజనం చేయకూడదు గాని మీకు ఆజ్ఞాపించలేదంటున్నాడు మొదటి తెస్సలోనిక పత్రికలో. అవునా? మనతో ఉన్నవారంట అవునన్నా. పని చేయకపోతే భోజనం కూడా చేయకూడదని ఆజ్ఞాపించాడంట. ఒక పూట తిండి తినాలంటే ప్రయాసపడాలా. వాక్యమందు, ఉపదేశమందు, పరిచర్యలో ప్రయాసపడాలా. ఊరికైనా రాదండి గౌరవం. ఊరికనే దేవుడు గౌరవం ఇమ్మని చెప్పలేదు. అన్యులు ఎవడైనా గాలికి తిరుగుతున్న వాళ్ళకు ప్రయాసిస్తారా అండి? అంటే గౌరవం ఇస్తారా? ఏ ఇవ్వరన్నా. పని పాట లేకుండా గౌరవం ఇస్తారా అండి అన్యులకి? ఏమంటారు? పని పాట లేకుండా అభయం మీద ఆధారపడి తినటం ఏమంటారండి? తిరుగుబోతు తిండిపోతు అంటారన్న. హ్మ్. ఇంగ్లీష్‌లో ఒక భయంకరమైన పదం ఉంది. ఏంటో తెలుసా? పారాసైట్స్ అంటారు. అంటే అన్నజీవులు. అవునా? ఇతరుల మీద ఆధారపడి బ్రతికే వాళ్ళని మాట అంటారు. ఇంకేముండదనండి. ప్రతిదానికి ఆధారపడి బ్రతకడమే. గౌరవం ఎట్లొస్తదండి? మర్యాద ఎట్లొస్తది? 20 సంవత్సరాల నుంచి పరిచయం గౌరవాన్ని, మర్యాదని మేము ప్రయాసపడటం ద్వారా, మాదిరి జీవితం ద్వారా కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. మా కష్టం అది. అంటే చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాలి. అవసరతలను కూడా మర్చిపోవాలా. మాదిరి చూపించాలంటే. అవునా? ఆకలేసినప్పుడు కూడా నాకు ఆకలేస్తుంది, ఒక పూట అన్నం పెట్టండి భయ్యా అని ఎవరిని చేతులు జాపి అడగకూడనంత ఆత్మాభిమానం, గౌరవాన్ని అలా కాపాడుకునేటువంటి పరిస్థితిలో ఉండాలి వాస్తవం చెప్పాలంటే. సో, ఎస్పెషల్‌గా సేవకులు అనేవాళ్ళు అలా ఉండాలి. అప్పుడప్పుడు నాకు చాలా మంది సలహాలిస్తారు. ఏమని తెలుసా అండి? "అన్నా చాలా ప్రయాసపడుతున్నారు. కానుకలు పట్టొచ్చు గదన్నా! మీరెందుకు ఇలా చేస్తారు? పెట్టండి అన్న. కానుకలు పట్టండి. ఒక స్పెషల్ సాంగ్ పెట్టండి" అని చాలా మంది సలహాలిస్తా ఉంటారు. హుహు. అర్హత లేనోళ్ళే సంఘం చేత పోషించబడుతున్నారు. అర్హత ఉన్నోళ్ళు ఏందన్నా మీరిలా చేస్తున్నారని సలహాలిస్తుంటా. నేనొకటే మాట చెప్పానప్పుడు. హుహు. ఏంటో తెలుసా? గౌరవం గాని, మర్యాద గాని, విలువ గాని, ఏదైనా గాని ఎలా రావాలి? ఎలా పొందుకోవాలనేది నాకు క్లారిటీ ఉంది. ఏమంటానంటే ఆళ్ళు సలహా ఇస్తే ఒకటే మాట 2 విషయాలు చెప్తాను. నేనేమంటానంటే తండ్రి బాధ్యత నాది. ప్రపంచంలో ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల దగ్గర అగ్రీమెంట్ తీసుకోరు. అరే! మీరు పెద్ద పెరిగిన తర్వాత నన్ను బాగా చూసుకుంటేనే మిమ్మల్ని మంచి స్కూల్‌లో చదివిపిస్తాను. మీకు మంచి జీవితాన్ని ఏర్పాటు చేస్తానని ఎవరు ఏమంటారు? అలా చేస్తారనేటువంటి ఒప్పందం మీద ఎవరు పిల్లల్ని పెంచరండి. అవునా అండి? మీకు కూడా తెలుసు మీరంత మంచి తల్లిదండ్రులు. మీ పిల్లల్ని అలా పెంచుతున్నారు. కానీ మీ పిల్లల్ని అలా ఒప్పందంతో నో పెంచుకోరు గదా! నో నో అవునన్నా, అవునండి. అవును. అది మీ బాధ్యతగా తీసుకుంటారు. వాళ్ళని పెంచడం మీ బాధ్యత. పెరిగిన తర్వాత, ఎదిగిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలు చేసినప్పుడు వాళ్ళ కూడా తల్లిదండ్రులకు భోజనం పెట్టడం, మంచిగా చూసుకోవడం వాళ్ళ బాధ్యత. అవునా అండి? అవునన్నా. అవునన్నా, అవును. అవునండి. అవునండి. వాళ్ళు బాధ్యతాయుతంగా పని చేయకుండా ఒకవేళ మీకు ఇన్ని రోజులు నన్ను పెంచినందుకు ఇగో ముద్ద పడేస్తున్నా తినండి అని అగౌరవంగా మీకు ఒక పూట భోజనం పెడితే మీకెలా ఉంటదండి? బాధ చాలా ఇన్సెట్. అది బాధగా, అవమానకరంగా ఉంటదా? మొత్తానికైతే నాకు ఆ ముద్ద దొరికింది తినాలని ఉంటదా చెప్పండి? అవమానకరంగా ఉంటదండి. మనం అవమానకరంగా ఉంటది. నేను అలాంటి అవమానకరమైన కానుకలు తీసుకోను. ఏదో నువ్వు పని చేస్తున్నావు కాబట్టి పడేయని ముఖం మీద పడేసేటోళ్ళ కానుకలు మాకొద్దు. నేను ఆమేన్. బాధ్యతాయుతంగా నా పని చేస్తున్నాను. నేనేం ఆశించకుండా పని చేస్తున్నాను. అలాగే నువ్వు బాధ్యత అని తెలుసుకొని
మా నాయకుడు కోసం ప్రయాసపడుతున్నాడు. తన జీవితాన్ని, తన కెరీర్‌ని పక్కన పెట్టి వాక్యమందు, ఉపదేశమందు అహర్నిశలు శ్రమ పడుతున్నాడు. కాబట్టి ఈయన నిజంగానే రెండంతల గౌరవానికి అర్హుడని ఎవరైనా ప్రేమించి స్వచ్ఛందంగా ముందుకొచ్చి, "అన్న మీ పరిచయం మేము గౌరవిస్తున్నాం, ప్రేమతోనే ఇస్తున్నామని" మోరల్‌గా అంటే మోరల్ సపోర్ట్ చేసిన తర్వాత ఫినాన్షియల్ సపోర్ట్ చేస్తేనే మేము తీసుకుంటాం. అంటే ఎవరైనా సంఘంలో కూడా అంతే. అన్న మీరు గౌరవించి ఇస్తే. అంతేగాని ఇంటికొచ్చి ప్రార్థన చేసి ఇగో పడేయండి ఇప్పుడు ఇంటికి రూ. 100 ఇయకపోతే బాగుండదు అంటే, అది నాకు అవమానం అది. నేను ప్రార్థన చేసినప్పుడే పైసలిస్తున్నారు. ప్రార్థన ఇంటికెళ్ళి అందుకే నేను అలాంటి ఎప్పుడు తీసుకోను. ఎందుకంటే ప్రార్థించిన వెంటనే చేతిలో పైసలు పెట్టి, ఒకరికి ప్రార్థించండి పైసలు పెట్టాం కాబట్టి అని చెప్పేసి. అసలు ప్రార్థనకి పైసలకు లింక్ ఏంటండి? పైసలు డబ్బులనేటివి నేను పడిన ప్రయాసకి ఇవ్వాల్సినవి. నేను పడిన ప్రయాసకి గౌరవార్థంగా ఇవ్వాల్సిన జీతం అది. అవునండి? నిజమా అవునన్నా, కాదా? అవును. అవునన్నా, అవును. ప్రార్థన చేయగానే డబ్బులు పెడతారు. డబ్బులిచ్చి రూ. 100, రూ. 50 పెట్టి అన్న నా కోసం, నా పిల్లల కోసం ప్రార్థన ఏంటండి ఇదంతా పిచ్చి సిస్టమ్ నాకు నిజంగా చెప్తున్నాను. అది చాలా అవమానకరంగా అనిపిస్తది నాకైతే. అందుకే నేను వెళ్ళగానే ఫస్ట్ బైబిల్ తీసి నా భార్యకి ఇస్తాను. బ్యాగ్‌లో పెట్టేసుకుంటది. చూపియొద్దంటది. ఎందుకంటే పిచ్చి ఇళ్ళలోకి పోతే ఎప్పుడన్నా బైబిల్ తెరవండి అంటారు. బైబిల్ ఎందుకు తెరవాలా నేను? 20 సంవత్సరాలు ఎప్పుడు బైబిల్ ఓపెన్ చేయలేదు. నెవర్. నా బైబిల్ ఒక్క రూపాయి కూడా పెట్టనివ్వల. అంటే ఎందుకు? దాంతో సంబంధం లేదు. ఓకే. నా ప్రయాసను గుర్తించినవా? పనిని బట్టి నువ్వు గౌరవిస్తున్నావా? స్వచ్ఛందంగా ప్రేమిస్తున్నావా? నిజమైన గౌరవార్థమైన వేతనం అంటే అది. మొదటి తిమోతి 5:17 ప్రకారం గాని, మొదటి తెస్సలోనికై 5 అధ్యాయం 12, 13 వచనాల ప్రకారం. నిజమైన గౌరవం అంటే నిజంగానే గౌరవించాల. సేవకులారా మీరు అలాంటి గౌరవాన్ని పొందుకోండి. రూ. 100 కోసం, రూ. 50 కోసం మీ గౌరవాన్ని, మీ ఆత్మాభిమానం చంపుకోకండి దయచేసి. హ్మ్. కొంతమంది సేవకులు నిజంగా చెప్తున్నా భయంకరమైన కక్కుర్తి రూ. 50 కోసం కూడా అప్పుడు జాకబ్ అంటాడు 200 కోసం ఆ కక్కుర్తి వదిలేయాలా? మనకొక విలువ ఉంది. మనకొక గౌరవం ఉంది. మన గౌరవం అందుకునే స్థాయిలో దేవుడు మనల్ని ఉంచాలనుకుంటున్నాడు. ఒక ప్రయాస, ఒక కష్టం, ఒక మాదిరి. ఇది మన జీవితంలో మనం పొందుకునేటువంటి గొప్ప గౌరవం. ఎక్కడి నుండి రావాలి మన పోషణ గూడా. ఎవరు పోషిస్తారండి? 20 సంవత్సరాలు నేను ఏ రోజు ఆకలితో చావలేదు. ఉమ్మడి కుటుంబం. మా ఇంట్లో ఎప్పుడు 15, 20 మంది భోజనాలు చేస్తుంటారు. ఏ రోజు ఒక పూట భోజనం ఎవరికీ తక్కువ కాలేదు. ఎప్పుడు పోషిస్తాడు? నమ్మకస్తుడాయన. కాబట్టి డబ్బుల కోసమో, ఇతరుల వాటి కోసమో అనవసరంగానటువంటి గౌరవాన్ని రాంగ్ రూట్‌లో వెతుక్కోవడము. నేను పాస్టర్‌ని, నేను అభిషిక్తుడిని, నేను సీనియర్‌ని, నన్ను గౌరవించండి. అయ్యగారని, అమ్మగారని పిలవండి. ఇవన్నీ వదిలేద్దాం దయచేసి. ఓకే. ఇంకా చాలా ఉంది సబ్జెక్ట్‌లో ముందు ముందు రేపటి నుంచి నేర్చుకుందాం రెండో భాగంలో. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ అన్న. వందనాలు.